దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రికలో నుండి మొదటి అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను. కొలసీలకు రాసినటువంటి పత్రికలో నుండి మొదటి అధ్యాయం, కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. కొన్ని వారం నుంచి మనం విశ్వాసాన్ని గురించి మనం చూస్తున్నాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడంటే అసాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అని వాక్యం సెలవిస్తుంది. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నమ్మకంతో రావాలని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే దేవుడు సమస్తమును కలిగినటువంటి వాడు, సమస్త ఆశీర్వాదములకు ఆయన కారకుడు, సమస్తము కూడా ఆయన యందు గుప్తములై ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు మన విశ్వాసంతో ఎందుకు వెళ్ళాలంటే దేవుని దగ్గర సమస్తం ఉన్నాయి కాబట్టి విశ్వాసంతో వెళ్ళినప్పుడు ఆయన ఈవులను మనకి అనుగ్రహిస్తాను బైబిల్ చెప్తుంది. చూడండి, అన్ని కార్యములు చేయగలిగేటువంటి బలమైనటువంటి ఆయన దగ్గర మనం వెళ్తూ ఏదైనా సరే సాధ్యపరిచేటువంటి దేవుని దగ్గరికి వెళ్తూ విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళామంటే నువ్వు వెళ్ళినటువంటి ఆ అవకాశంను కూడా నువ్వు సద్వినియోగం చేసుకెళ్ళినట్టుగానే ఉంటుంది. ఎందుకని విశ్వాసంతో వెళ్ళాలి అంటే దేవుడు ఎలాంటి వాడంటే ఏదన్నా సరే చేయ సమర్థుడు ఆయన. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏదన్నా చేయగలిగేటువంటి దేవుని దగ్గరికి వెళ్తున్నాం. నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నావు అంటే ఆయన సమస్తాన్ని చేయగలడు. కాబట్టి విశ్వాసంతో వెళ్ళినప్పుడు మనకి దేవుడు సమస్తమును కూడా సాధ్యపరుస్తాడు. ఆయన దగ్గర ప్రతిదీ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే వెళ్ళేటప్పుడు మనము విశ్వాసం బట్టి కాకుండా అనేక రకాల ఆలోచనలు బట్టి మనం దేవుని దగ్గరికి వస్తుంటాం. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ సమస్తాన్ని పొందుకోగలిగేటువంటి ఒక చోట ఉంటూ చేయగలిగేటువంటి ఆయన దగ్గరికి వెళ్తూ కూడా విశ్వాసం అంటే లేకపోవడం అంటే ఒక్క కారణాన్ని బట్టి మనం ఉట్టి చేతులతో మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని చూడండి, ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని దగ్గరికి వస్తున్నామంటే విశ్వాసాన్ని బట్టి మనం రావడం చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యము. దేవుని దగ్గరకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని తన వెతుకు వారికి ఫలము. సో దేవుడు నిజంగా ఎంత మంచిగా ఒకసారి ఆలోచించండి. అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవుని యొక్క మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎందుకు శ్రేష్టం అంటే మనం దేవుని దగ్గరికి వచ్చామంటే సమస్తమును కలిగినటువంటి ఆయన దగ్గరికి మనం వచ్చాము. ఇప్పుడు అందుకని చూడండి, విశ్వాసం లేదు, అందుకే అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో ఒక కార్యం నిమిత్తం విశ్వాసంతో సరిపోద్దని కాదు, మనం చర్చకి రావాలన్నా విశ్వాసం ఉంచాలని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని వెతికేటువంటి వారికి ఫలము దయచేస్తారని నమ్మాలని బైబిల్ చెప్తుంది. అలాగే మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేసేటప్పుడు కూడా మనకు విశ్వాసమే అవసరం. అలా ఇంకా ఇవన్నీ ఇచ్చేటప్పుడైనా సరే, ఇంకా వేరే వేరే కార్యం ఏం చేసినా సరే విశ్వాసం ఎంత ప్రాముఖ్యం అంటే మనం విశ్వాసులముగా దేవుని బిడ్డలముగా మనం చేసే ప్రతి కార్యంలో కూడా మన హృదయంలో విశ్వాసం అంటే కనబడతా ఉండాలి. అందుకనే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అంటే మనం బ్రతుకుతున్నప్పుడు చాలా కార్యాలు చేస్తుంటాం. ప్రతి కార్యము కూడా విశ్వాసం అంటే దాన్ని బట్టే మనం చేస్తూ ముందుకి వెళ్ళాలి. అందుకని చూడండి, ప్రాబ్లం దేవుళ్ళు ఎప్పుడు ఉండదు, ప్రాబ్లం ఎప్పుడు మనలోనే ఉంటుంది. అందుకని చూడండి, అందుకే మెయిన్ ఫస్ట్ ఏంటంటే మనకు మనస్సును మన యొక్క ఆలోచనని మనం సరిగ్గా ఆలోచించడం నేర్చుకోవాలి. చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు పౌలు చెప్తున్న మాట ఏంటంటే మన 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 యొక్క ఒకప్పటి స్థితి అలాగే మన యొక్క ప్రస్తుత స్థితి గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మన స్థితి ఏంటి అని అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మనం అంధకారంలో ఉన్నాం. అంధకారంలో ఉన్నామంటే అర్థం ఏంటంటే ఒక రకంగా చెప్పంటే సాతాను సంబంధంగా ఉన్నాం. సాతాను యొక్క పరిపాలన కింద, సాతాను యొక్క ఏలుబడి కింద మనం ఉన్నాం. ఇప్పుడు అంటే బేసిక్ దాని అర్థం ఏంటంటే నువ్వు సాతానికి కింద ఉన్నట్టు ఏదో చీకట్లో ఉన్నావని మాత్రమే కాదు. సాతానికి కింద ఉన్నామంటే అర్థం ఏంటంటే బేసిక్గా సాతాను ఎక్కడెక్కడ వచ్చాడో వాడున్న ప్రతి చోట ఖచ్చితంగా శాపం ఉంటుంది, వాడున్న చోట మరణం ఉంటుంది, సాతాను ఉన్న చోట లేమి ఉంటుంది. అంటే ఇప్పుడు బేసిక్ అర్థం ఏంటంటే ఆ సాతాను యొక్క రాజ్యంలో నుండి వచ్చామంటే అర్థం ఏంటంటే విడుదల చేయబడి దేవుని రాజ్యంలోకి వచ్చామంటే ఆ రాజ్యం సాతాను పరిపాలిస్తాడు. సాతాను పరిపాలిస్తున్న చోటల్లా కూడా అన్నీ కూడా మన లైఫ్ సంబంధించి అన్ని నెగిటివ్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అద్భుతంగా దేవుడు ఏం చేస్తాడంటే మనం రక్షణ ద్వారా వెలుగు రాజ్యంలోనికి తీసుకొచ్చాడు.
ఇక్కడ ఈ రాజ్యం యొక్క అద్భుతం ఏంటంటే ఈ వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఇక్కడ దేవుడు పరిపాలిస్తాడని కాదు, ఇక్కడ దేవుడు మనల్ని ఈ రాజ్యం తీసుకొచ్చిన తర్వాత బైబిల్ చెప్తున్న మాట మనల్ని వారసులుగా చేశాడంట. సాతానుడు ఓ రకంగా చెప్పాలంటే ఆయన అధికారం చాలేస్తూ పెత్తనం చాలేస్తూ మనల్ని బానిసలుగా చేస్తే, దేవుడు తన రాజ్యంలో తీసుకొచ్చి ఇప్పుడు ఆయన మనల్ని పరిపాలిస్తాడని కాదు, దేవుడు మనకి ఎంత హోదాని ఇస్తున్నాడంటే, ఎంత గౌరవం ఇస్తున్నాడంటే, దేవుడు అంటే మన ఇక్కడ ఆయనే విడిపించినప్పటికి విమోచించినప్పటికీ మరలా వేరే రాజ్యంలో మనం బానిసలుగా బ్రతుకుతున్నాం అని కాదు, వేరే రాజ్యంలో మనం వారసులుగా బ్రతుకుతున్నాం. అంటే మనకు అంత స్టేటస్ని దేవుడు యాక్చువల్గా మనకి ఇచ్చాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ రాజ్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకొన్ని మనము ఆ పాత రాజ్యము సంబంధంగానే చాలాసార్లు ఆలోచిస్తాం. విశ్వాస సంబంధం చూస్తున్నాం అనుకోండి, ఇజ్రాయెల్ ప్రజలు చెప్పని చూస్తారా, వాళ్ళు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. కానీ ఇంకొను ఐగుప్తులో నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఐగుప్తుకి వాళ్ళకి అరణ్యము అలాగే నెర్ర సముద్రం లాంటిది పెద్ద అగాధం లాంటిది కూడా వాళ్ళు డివైడ్ చేస్తున్నప్పుడు కూడా ఇంకొను ఐగుప్తు రకంగానే వాళ్ళ మైండ్ ఆలోచిస్తూ ఉంది. భౌతికంగా ఐగుప్తుకు వాళ్ళు చాలా దూరం వెళ్తున్నారు రోజు రోజుకి ప్రయాణం చేస్తున్నప్పుడు, కానీ వాళ్ళ మైండ్లో మాత్రము వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళో అంతే బలంగా ఇంకా వాళ్ళ మైండ్లో ఐగుప్తు అలాగనే వారి మనసుల్లో ఆలోచన రూపంలో ఉంది. అందుకనే చూడండి, వాళ్ళు ముందు కానాన్ దేశం ఉంటే వాళ్ళు కానాన్ దేశం కోసం ఆలోచించుకుంటే ఎంతసేపు చిన్న చిన్న ఇబ్బందులు వస్తే, చిన్న చిన్న సమస్యలు వస్తే, వాళ్ళు అనుకోగానే వాళ్ళు అనుకున్నది జరగకపోతే వెంటనే వాళ్ళు ఐగుప్తు గురించి ఆలోచించారు. ఇప్పుడు చూడండి, నిజంగా మనం ఇజ్రాయెల్ ప్రజలకు ఉంటాం అనుకుంటాం, కానీ మనం కూడా చాలాసార్లు అలాగే ఉంటాం తెలుసా. ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవిత చరిత్రకి ఈ ప్రస్తుత కాలం జీవిస్తున్న మనకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు తెలుసా. మనం అనుకుంటాం వాళ్ళు అలాగ ఆలోచిస్తాం, మనం అలా కాదు అనుకుంటాం, కానీ మనం కూడా బేసిక్గా అలాగే ఆలోచిస్తాం. అందుకే ఎబ్రీ పత్రికలో పౌలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని మరలా మనం గుర్తు చేస్తూ వారిలాగా మీరు ఉండొద్దు అంటాడు. కాలం మారిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ లాంటి వాళ్ళం కాదు, మనం ఇప్పుడు కొంచెం డిఫరెంట్ అనుకుంటాం, కానీ ఆత్మీయంగా చూసుకుంటే బేసిక్గా డిఫరెన్స్ ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళని విడిపించింది దేవుడే, మనల్ని విడిపించింది దేవుడే. కాబట్టి వాళ్ళకి పూర్వపు స్థితి ఐగుప్తు స్థితి అదే ఎగ్జాక్ట్. మనం కూడా ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాం, కానీ ఇప్పుడు మనం దేవుని యొక్క రాజ్యంలోకి వచ్చాము. ఇప్పుడు మనం కొంచెం నూతనంగా బెటర్గా ఆలోచించడం నేర్చుకోవాలి. అలా ఆలోచించడానికి నీ మనసులో ఆలోచన పెట్టేది దేవుని యొక్క వాక్యము. నువ్వేదో నీకు నువ్వుగా పాజిటివ్గా ఆలోచించడం గురించి మాట్లాడుతుంది మనము. బేసిక్గా ఒకవేళ కనుక ప్రసంగంలో బైబిల్ ప్రసంగం చేసేటప్పుడు పాజిటివ్ అన్నామంటే జస్ట్ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ గురించి మనం మాట్లాడలేదు, వాక్య ప్రకారం ఆలోచించడం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగ ఆలోచించాలి ఐగుప్తులో నుండి బయటకు వచ్చాకంటే, సరే ప్రస్తుతానికి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మనకి నీళ్లు రావడం లేదా దాహము తీరడం కొంచెం లేట్ అవుతుంది, పర్లేదు, కానీ మనం కనుక ఒకసారి కనుక మనం కానాన్ దేశానికి వెళ్ళిపోతే అక్కడ మనకు అన్ని సర్వసమృద్ధిగా మనకి ఉంటుంది అని ఆలోచించి ఉండుంటే వాళ్ళు ఇంకొన్ని విశ్వాసంలో బలపడేవాళ్ళు, ఇంకా త్వరగానే వాళ్ళు కానాన్ దేశానికి చేరేవాళ్ళు. కష్టము అంత కష్టంగా ఉండేది కాదు, అంతకాలం వాళ్ళు ప్రయాసపడాల్సిన అవసరం అరణ్యతలో ఉండేదే కాదు. ఎప్పుడంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఐగుప్తు గురించి కాక, వెనకాల ఉన్నటువంటి ఐగుప్తు గురించి కాక, విడిచిపెట్టేసి వచ్చినటువంటి ఐగుప్తు గురించి కాక, ముందుకు పయనమవుతున్నటువంటి కానాన్ దేశం గురించి కనుక ఇజ్రాయెల్ ప్రజలు ఆలోచించి ఉండుంటే కొన్ని దినముల్లోనే వాళ్ళు ఖచ్చితంగా కానాన్ దేశం స్వతంత్రించుకునే వాళ్ళు. కానీ వాళ్ళకి 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది అరణ్య యాత్ర? ఒక తరమే నిర్మూలం అయిపోయేంత సమయం ఎందుకు పట్టిందంటే వారి అవిశ్వాసమే. ఇంతకు అవిశ్వాసం ఎలా కనబడుతుంది, లేదా విశ్వాసం ఎలా కనబడుతుంది? విశ్వాసం ఎలా కనబడుతుంది? యెహోషువ కాలేబులా కనబడుతుంది విశ్వాసం. అవిశ్వాసం ఎలా కనబడుతుంది? మిగిలిన లక్షల మంది ప్రజల్లాగా విశ్వాసం కనబడుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం అన్న దాన్ని బట్టి విశ్వాస పరిమాణం తెలుస్తుంది. చూడండి, ఇక్కడ విశ్వాసం గురించి మనం ఆలోచించేటప్పుడు చర్చిలో మీరు కూర్చున్నప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారన్న దాని గురించి కాదు నిజమైన విశ్వాసము. మీకు నిజంగా ఎంత విశ్వాసం ఉందో తెలుసుకోవాలంటే మీరు బయట ఎలా మాట్లాడుతున్నారో ఆలోచించండి. బయట ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలాగ ఆలోచిస్తున్నారు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారో ఆలోచించుకుంటే మీ విశ్వాస పరిమాణం ఏంటో మీకు తెలుస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం పాయలాగానే అందరూ చక్కగా వాయిద్యాలు తీసుకొని వాయిస్తూ పాటలు పాడుతూ సముద్రం దాటారు వాళ్ళు. కానీ అవతలకి వెళ్ళిన తర్వాత నీళ్లు చేదుగా ఉంటే చాలు ప్రాబ్లం, వెంటనే ఐగుప్తు కోసం మాట్లాడేవాళ్ళు. ఆహారం లేట్ అయితే చాలు ఐగుప్తు కోసం మాట్లాడతారు. మన్నా తిని బోరు కొడితే ఐగుప్తు కోసం మాట్లాడారు. ఇంకేదన్నా ప్రాబ్లం వస్తే ఐగుప్తు కోసం మాట్లాడారు. ఎన్నిసార్లు వాళ్ళు ఐగుప్తు కోసం మాట్లాడతారు చూసారా? వాళ్ళ కానాన్ దేశం అసలు ఏమాత్రం కూడా ఆలోచించలేదు వాళ్ళు. కానీ మీకు తెలుసా, వాళ్ళు నడిపిస్తున్నటువంటి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభం నడిపించేటటువంటి దేవుని యొక్క మైండ్ అంతా కూడా కానాన్ దేశం గురించే. కానీ ఇజ్రాయెల్ ప్రజల యొక్క మైండ్ అంతా కూడా ఐగుప్తు కోసమే. వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు విడిపించాడు, విమోచించాడు, కానీ ఒకప్పుడు రోజుల్లో మాకు చాలా బాగున్నాయి అనుకున్నారు వాళ్ళు.
ఐగుప్తు గురించి బేసిక్గా మాట్లాడంటే వాళ్ళు దేశం గురించి మాట్లాడేది, వాళ్ళు ఐగుప్తులో వాళ్ళు ఉన్నటువంటి స్థితిగతుల గురించి మాట్లాడుతున్నారు. అదే ఎందుకు బాగుంది అనిపించింది వాళ్ళకి. ఒకప్పుడే మనం బాగుంది ఎందుకు అనిపించిందంటే వాళ్ళకి ఏంటంటే ప్రజెంట్ చిన్న కష్టం వచ్చేసరికి, ఐగుప్తులో వాళ్ళు చాలా ప్రయాసపడాలి, కష్టపడితే కానీ కొద్ది దొరికేది కాదు వాళ్ళకి. వెట్టి చాకిరి అని బైబిల్ చెప్తుంది వాళ్ళ యొక్క స్థితి ఒకప్పుడు. కానీ ఇప్పుడు దేవుడు అరణ్యయాత్రలో ఐగుప్తులో బయట తీసుకొచ్చాడు. వాళ్ళు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు అంత చెప్పని చూస్తారు, దేవుడు అంత అద్భుతంగా నిజంగా వాళ్ళు నడిపించాడంటే, ఒక రకంగా మనం చూసుకుంటే అసలు అరణ్యయాత్ర దేవుడు నడిపించిన విధానం లోతుగా పరిశీలన చేస్తే మన ప్రస్తుతం మనకు ఒక రకంగా అనిపిస్తుంది. అసలు అలాంటి బతుకున్నా సరిపోద్ది, మనకి చాలా ఈ జీవితం కనిపిస్తుంది మనకి ప్రస్తుతం. ఎందుకంటే వాళ్ళు పెద్ద ఏది కష్టపడలేదు. నీళ్ళ కోసం కానీ, ఆహారం కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, క్షేమం కోసం వాళ్ళు ఏం కష్టపడదు, అన్నీ దేవుడే చూసుకున్నాడు. కానీ ఇంకను అంత సమృద్ధిలో అంతలాగా దేవుడు కృపను చూపిస్తూ నడిపిస్తున్నప్పుడు ఇంకను వాళ్ళు ఐగుప్తు కోసం మాట్లాడారు. ఇప్పుడు ఎందుకంటే చూడండి, మనం కూడా ఎగ్జాక్ట్ అలాగే ఉంటాం. ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కూడా ఒకప్పుడే చాలా బాగుంటుందేమో అని అనిపిస్తుంటుంది మనకి. అంటే చూడండి, ఒకసారి మనం దేవుని నమ్ముకున్న తర్వాత విశ్వాసం ఒక కర్తను అనుసరిస్తున్నప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ గతమే బాగుందని ఎప్పుడు నువ్వు అనుకుంటున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు నిజం మాట్లాడుతావు అనుకుంటున్నా, కానీ నువ్వు నిజం కాదు, నువ్వు అవిశ్వాసాన్ని మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ రకమైన మాటలు, అదే విశ్వాస సంబంధమైన మాట, అది జస్ట్ అవిశ్వాస సంబంధమైన మాట అనే కాదు, అది నీకు ప్రాబ్లం తీసుకొచ్చేటువంటిది. చూడండి, భయంతోనూ అంటే ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు మన పక్షాన, మనం దాన్ని ఫేస్ చేద్దాం, ఖచ్చితంగా మనం జయిస్తాం, ఈ ప్రాబ్లం జయించుకుంటూ మనం ముందుకెళ్తాం, మనం వాగ్దాన దేశంలో అడుగు పెడతాం అన్న మాట రావట్లేదంటే అర్థం ఏంటంటే నీకు అవిశ్వాసం. అవిశ్వాసం ఎలా కనబడుతుంది? అవిశ్వాసం ఎప్పుడు కూడా భయం గురించి మాట్లాడుతుంది. విశ్వాసం అనేటువంటిది అది కూడా ఒక బలమే, కాకపోతే అది పాజిటివ్గా నీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. భయం అనేటువంటిది కూడా ఒక రకం బలమే, కానీ అది నీ లైఫ్ని నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది. అది కూడా ఒక బలమే. విశ్వాసం ఎంత బలం అంటామో నిన్ను పాజిటివ్గా నీ లైఫ్ని బెటర్గా మార్చడానికి, భయం అంటున్నది కూడా అది కూడా ఎంత బలమైందంటే అది కూడా కానాన్ దేశానికి తీసుకుని వెళ్ళాలని దేవుడే చిత్తము కలిగి దేవుడే ఎంతగా నడిపిస్తున్నప్పుడు కూడా వారికి అవిశ్వాసం అంటే దేవుని సైతము కూడా అందులోనికి వాళ్ళని అడుగుపెట్టనివ్వకుండా దేవుని చేతులు కట్టేసిందని చెప్పచ్చు ఒక రకంగా. ఒకసారి ఆలోచన, నిజంగా దేవుడు రోజు నడిపిస్తున్నాడు, ప్రతిరోజు దేవుడు నడిపిస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం టైం అయితే దేవుడు మన్నాను కురిపిస్తున్నాడు. దేవుడు తన సన్నిధిని అంత క్లియర్గా వాళ్ళకి బయలుపరుచుకుంటున్నాడు. దేవుడు మనతో లేడేమో అనుకోవడానికి కొంచెం కూడా అవకాశం లేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటూ కూడా ఇంకా వాళ్ళు కానాన్ దేశం కోసం ఆలోచించకుండా ఐగుప్తు కోసమే వాళ్ళు ఆలోచించారు. నీకు చిన్న ప్రాబ్లం వచ్చింది కానీ గుర్తుపెట్టుకోలేదు, సాయంత్రం నీకు ప్రాబ్లం వస్తే మధ్యాహ్నమే కదా దేవుడు మనకు ఆకలేస్తుందని తెలిసి టైం అయినప్పుడు మనకు మన్నా కురిపించాడు, దేవుడు మనతోనే కదా ఉన్నాడు అని వాళ్ళు ఆలోచించాలి. మార్నింగ్ ప్రాబ్లం వస్తే వాళ్ళు ఏం ఆలోచించాలి? రాత్రే కదా దేవుడు అగ్నిస్తంభం గుండి మనం నడిపించాడు, కాబట్టి ఖచ్చితంగా నిన్నే కదా మనం ఆయన సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేసాము, ఆయన మనతోనే కదా ఉన్నాడు అని మాట్లాడాలి వాళ్ళు. నైట్ ప్రాబ్లం వచ్చి ఉంటే మార్నింగే కదా మేఘస్తంభం నడిపించాడు, ఆయన యొక్క నీడలోనే కదా మనం నడిచాము, ఇంతకు ముందే కదా కొన్ని గంటల క్రితమే కదా ఆయన మనం ఎక్స్పీరియన్స్ చేసాము అని వాళ్ళు పాజిటివ్గా ఆలోచించడం మానేసి అంతసేపు వాళ్ళు నెగిటివ్గానే ఆలోచించారు. దేవుడు ఉంటూ కూడా దేవుని యొక్క ఆ ప్రొవిజన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ కూడా దేవుడు సమకూరుస్తూ వాళ్ళకి అవసరం ప్రధాన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు కూడా సమకూర్చినప్పుడు కూడా ఇంకొన్ని వాళ్ళు వెంటనే చిన్న ప్రాబ్లం రాగానే దేవుడే పట్టించుకోవట్లేదు, దేవుడే అసలు లేడమన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు ఆ మూమెంట్లో. వాళ్ళు బేసిక్గా అదేంటంటే అవిశ్వాసం బైబిల్ చెప్తుంది. ఎందుకంటే చూడండి, మనము కొంచెం బెటర్గా మనం ఆలోచించడం నేర్చుకున్నాం, అందుకని విశ్వాసం నేర్చుకుంటున్నాం. మనం ఎలాగ ఆలోచించాలి అనేటువంటిది కూడా నువ్వు స్ట్రగుల్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను ఎలాగ ఆలోచించాలి అని. నువ్వు ఎలాగ ఆలోచించాలో దేవుని యొక్క వాక్యం మనకు సపోర్ట్ చేస్తుంది. మనం ఎలా ఉండాలి, మన స్థితి ఎలా ఉంచాలని దేవుడు అనుకుంటున్నాను, దానికి ఒక టేబుల్లో ఒక స్టాండర్డ్ లాగా దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. అదే చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ ఆశీర్వాదముల గురించి, అంటే దేవుని యొక్క మాట వింట వల్ల వచ్చే దీవెనల గురించి దేవుడు మాట్లాడాడు, దేవుని యొక్క మాట వినకపోవడం బట్టి వచ్చేటువంటి శాపం గురించి మాట్లాడాడు. దేవుడు రెండు మాట్లాడాడు. కానీ మీకు తెలుసా, యాక్చువల్గా శాపం అనేటువంటిది దేవుడు వాళ్ళకి ఇద్దాం అనుకొని మాట్లాడినది కాదు, వాళ్ళని హెచ్చరించడానికి దేవుడు శాపం అని మాట్లాడాడు. కానీ దేవుడు మనసు పెట్టి ఏం ఇవ్వాలని ఆశపడ్డాడు అంటే ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు. అందుకని ఆశీర్వాదం గురించి దేవుడు వాళ్ళకి తెలియజేశాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు, నిజంగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు దీవించాలని అనుకుంటున్నాడు, అది దేవుని యొక్క స్టాండర్డ్. ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలి అంటే నీ మైండ్ ఎలా అనిపిస్తుందో నీవు అలాగ ఆలోచించడం కాదు, దేవుడు మన గురించి ఏం చెప్తున్నాడో దాన్ని బట్టి మనం ఆలోచించడం నేర్చుకోవాలి. ఎందుకంటే చూడండి, ఇలా దేవుడు రాజ్య వారసులు మనం చేశాడంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మన జీవితంలో మనకు అవసరం ప్రతిదాన్ని దేవుడు ముందుగానే రెడీ చేసి ఉంచాడు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మడం నేర్చుకోవాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ పేతురు మాట్లాడుతుంటాడు, జీవమునకును భక్తికిని కావాల్సిన వాటి అన్నిటినీ మనకు అనుగ్రహించుచున్నందున అంటాడు. జీవమునకును భక్తికిని కావాల్సింది,
జీవం అంటే అర్థం ఏంటంటే నీ ఈ లోక సంబంధమైనటువంటి జీవితం నాకు అవసరమైనటువంటిది దేవుడు ఇస్తున్నాడు. భక్తికి అంటే ఒక చెప్పండి, నీకు ఆత్మ సంబంధంగా నీకేంటి అవసరమో దాన్ని కూడా దేవుడు నీకు ఇస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. సో దేవుడు రెండు రకాలు చూస్తున్నాడు. దాన్ని ఎంతసేపు భౌతికంగానే ఏదో నీకు భోజనం అవసరం భోజనం ఇద్దామని, రోగం వచ్చినప్పుడు నేను స్వస్థపరచడానికి స్వస్థత ఇద్దామని, ఎంతసేపు భౌతికంగా మాత్రమే కాదు. దేవుడు ఎలా చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆత్మలు వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లాలని దేవుడు తలస్తున్నాడు. దేవుని యొక్క ఫస్ట్ ప్రయారిటీ ఏంటో తెలుసా, నువ్వు ఆత్మలు వర్ధిల్లాలని దేవుడు అనుకుంటున్నాడు. అందుకని బైబిల్లో పేతురు అంటున్నాడు, దేవుడు జీవమునకును భక్తికిని కావాల్సిన వాటన్నిటిని. సరే, భక్తి కంటే అర్థం అంటే నువ్వు ఆత్మీయంగా నువ్వు భక్తిలో ఎదగటానికి అవసరమైనటువంటి స్ట్రెంగ్త్, బలాన్ని కూడా, రిసోర్సెస్ని కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. నువ్వు ఎలాగ ఆలోచించాలో కూడా దేవుడు నీ మనసులో తలంపులు పెడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ దేవుడు ఇచ్చిన తలంపును జస్ట్ వచ్చిన తర్వాత అలా వదిలేయకుండా దాన్ని మనసులో స్థిరపరచుకుని దాని ప్రకారం మనం ఆలోచించడం మనం నేర్చుకోవాలి. అందుకే అర్థం, ఇప్పుడు చూడండి, దేవుడు మనల్ని వెలుగు రాజ్యంలో తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఒకటి చేసేసాడు, మనల్ని విమోచించాడు. కాబట్టి అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోవు. దేవుడు ఒకటి చేస్తాడు, కానీ దేవుడు ఒకటి చేసేసిన తర్వాత, దేవుడు చెప్పిన తర్వాత, దేవుడు చేసేసానని చెప్పింది నీ జీవితంలో జరగాలంటే, ప్రాక్టికల్గా నువ్వు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే, దేవుడు చెప్పింది అనుభవించాలంటే నీ వైపు నుండి నువ్వు చేయవలసిన కార్యాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, సిలువ గురించే మాట్లాడుకో. బెస్ట్ ఎగ్జాంపుల్గా దేవుడు మానవులకు రక్షణ అనుగ్రహించాలని లోకంలో ఉన్న ప్రతి వారి యొక్క రక్షణ నిమిత్తమే కుమారుని పంపించాడు. దేవుడు కొంతమందిని ప్రేమించాడు, దేవుడు లోకాన్ని ప్రేమించి లోకంలోని కుమారుని పంపించాడు, కుమారుని అనుగ్రహించాడు. ఎంతమంది రక్షణ ఇవ్వడానికి దేవుడు కుమారుని పంపించాడు అని అడిగితే, మొదటి ఆదం మొదలుకొని అందరికీ రక్షణ ఇవ్వాలని దేవుడు కుమారుని పంపించాడు. కానీ ఎంతమంది రక్షణ పొందుతున్నారు? అందరూ రక్షణ పొందేస్తారా? దేవుడు చేసేసాడు కాబట్టి అందరూ రక్షణ పొందుతారా అంటే అందరూ రక్షణ పొందరని విషయం గ్యారంటీగా మనకి తెలుసు. అందరూ రక్షణ పొందరు. ఎందుకు రక్షణ పొందరు అంటే దేవుడు చేయనందుకు కాదు, దేవుడు చేయాల్సింది దేవుడు చేసేసాడు. దేవుని యొక్క బాధ్యతగా ఏం చేయాలని చేసాడు. కానీ మనుషులంగా మనం ఏం చేయాలో దాన్ని మనం చేయట్లేదు. మనం ఏం చెయ్యాలో దాన్ని మనం చేయనప్పుడు దేవుడు ఎంత బలంగా చేసేసినా సరే దానివల్ల నీకు వచ్చే యూజ్ ఏమీ ఉండదు. అందుకే మనం ఎప్పుడు రక్షణ పొందాం? క్రీస్తు చనిపోయాడు కాబట్టి వెంటనే మన రక్షణ వచ్చలేదు. క్రీస్తు చనిపోయిన తర్వాత ఎప్పుడో నీకు అర్థమైంది, సువార్తలో ప్రకటించారు, నువ్వు వాక్యం విన్నావు, దేవుని హృదయంలో కార్యం జరిగిస్తే ఒక మొమెంట్ రక్షణ పొందావు. నువ్వు రక్షణ పొందినప్పుడే దేవుడు నీకోసం రక్షణ అప్పుడు రెడీ చేశాడని కాదు, దేవుడు ఎప్పుడో రెడీ చేశాడు. కానీ ఎప్పుడుకో ఒక టైం వచ్చినప్పుడు నువ్వు విన్నావు, కన్విన్స్ అయ్యావు, అప్పుడు నువ్వు రక్షణ పొందేవు. నువ్వు ఎప్పుడు పొందేవు అప్పుడే రక్షణ నీకు దేవుడు అప్పుడు ఇచ్చాడని కాదు, ఎప్పుడో నీకోసం రెడీగా ఉంచాడు. కానీ నువ్వు చేయాల్సిన నువ్వు చేస్తే నీకు రక్షణ ఎప్పుడో వచ్చేసి ఉండేది. కొంతమందికి ఇంకేందుకు రక్షణ లేదు, మన చర్చలను చూసుకున్నా, కొంతమందికి ఇంకెందుకు రక్షణ లేదంటే దేవుడు చేయలేదని కాదు, వాళ్ళు ఒక డిసిషన్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి రక్షణ లేదు. మరి కొంతమంది రక్షణ ఎందుకుంది అంటే మనం నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మనకు రక్షణ వచ్చింది. ఇందులో పొందుకున్నటువంటి వాని జీవితంలోనే కానీ లేదా పొందుకోనటువంటి విషయంలో కానీ అక్కడ దేవుని యొక్క ప్రమేయం ఏమీ లేదు. దేవుని ప్రమేయం ఎంతవరకు అంత పొందుకున్నవాడైనా పొందుకున్నటువంటి వాడు ఇద్దరు విషయంలో దేవుడు ఒకేలాగా రక్షణ రెడీగా ఉంచాడు. మరి కొంతమందికి పొందుకోలేదు అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా నేను కూడా దేవుడు నా కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, నేను అంగీకరిస్తాను అన్న నిర్ణయానికి వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా రక్షణ లేదు. కాబట్టి బేసిక్ ఇప్పుడు చూసుకుంటే దేవుడు ఒకటి చేసేసాడు రక్షణ అనేటువంటి కార్యాన్ని. కానీ కొంత ఇంకా ఎందుకు రాలేదు అంటే వాళ్ళు అనుకోలేదు కదా. వాళ్ళు అనుకుని ఉండుంటే, వాళ్ళు కనుక ఒక్కసారి అనుకోని నిర్ణయం తీసుకుని డిసైడ్ అయితే వాళ్ళ దేవుడు చేసినటువంటి అనుభవించడానికి ఒక్క క్షణం కూడా వాళ్ళకి పట్టదు. అందుకనే పౌలు రోమపత్రిక 10 ఏమన్నాడు, మేము ప్రకటించి విశ్వాసం వాక్యం ఏం లేదు, నేను ఏదో చెప్పానో ఏదో సువార్త ప్రకటించానో వరదములు విశ్వాసం నోటితో ఒప్పుకుని రక్షించబడతావు. పెద్దగా నాకు ఇంకేది జరగాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ ప్రసంగం చేసేసాను, అది నీ నోట్ ఉంది, నీ హృదయంలో ఉంది, నువ్వు ఒప్పుకుంటే నీకు రక్షణ వచ్చేస్తుంది. రక్షణ ఎంత దూరంలో ఉందో సువార్త విన్నటువంటి వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క నోరు ఎంత దూరంలో ఉందో వాళ్ళకి అంత దగ్గరగా ఉంది. వాళ్ళ హృదయం వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారో అంత దగ్గరగా రక్షణ వాళ్ళకి ఉంది. వాళ్ళు జస్ట్ ఒక నిర్ణయం తీసుకుంటే చాలు వాళ్ళకి రక్షణ వచ్చేస్తుంది. ఈవెన్ రక్షణనే కాదు, ప్రతిదీ అంతే. రక్షణలో కూడా విశ్వాసం బట్టి కదా. దాని తర్వాత ఎలాగైతే రక్షణలో వాళ్ళకి నిర్ణయం తీసుకుంటున్నారో అలాగే రక్షణ పొందిన తర్వాత విశ్వాస జీవితంలో కూడా మీకు తెలుసా, తరచుగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి చిన్న చిన్న నిర్ణయాలు తరచుగా మనం తీసుకుంటూనే ముందుకెళ్తాం తెలుసా. ప్రతి ప్రసంగం ఒక రకంగా ఎలాంటిదంటే ఏదో ఒక చిన్న చిన్న డిసిషన్ మనం తీసుకుంటూనే వెళ్తాం. నువ్వు చర్చకొచ్చి వాక్యం విని నువ్వు మనసులో ఏదో ఒకటి బలంగా అనుకోకుండా నువ్వు అలాగే వెళ్ళిపోవంటే అర్థం ఏంటంటే నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని గంట విన్నటువంటి వాక్యం వల్ల నీ పెద్ద యూజ్ ఏమీ లేదని అర్థం.
ఎందుకంటే మనకు వచ్చేది ఊరినేదో కొన్ని విషయాలు వినేసి వెళ్ళిపోవడానికి కాదు. దేవుడు నీ జీవితంలో ఏం చేద్దాం అనుకుంటున్నాడో ఆయన చెప్పిన తర్వాత, అవును నేను కూడా ఇక్కడ నుండి అలా ఉండాలి, దేవుడు ఏదైతే నా గురించి చెప్తున్నాడో నన్ను ఇలా ఉంచుతాం అనుకుంటున్నాడో నేను అలా ఉండాలి, నా జీవితంలో అది జరగాలి అని నువ్వు అనుకోనంత వరకు నీ జీవితంలో ఏ కార్యం కూడా పెద్దగా ప్రారంభమే కాదు. ఎలాగైతే రక్షణ నువ్వు అనుకుంటేనే స్టార్ట్ అయ్యిందో అలాగే మిగిలినటువంటి కార్యాలు కూడా నువ్వు అనుకుంటేనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దేవుడు అనుకోవాలని కాదు, దేవుడు ఆల్రెడీ ప్రతిదీ చేసేసాడు. దేవుడు అనుకోవడం కాదు, నువ్వు అనుకుంటే జరుగుతుంది. అంటే రకంగా చెప్పాలని అందులో ఉన్నటువంటి డేంజర్ ఏంటంటే నువ్వు అనుకోకపోతే ఏది జరగదు. సరే, అది ఎంత ప్రాబ్లం ఒకసారి ఆలోచించండి. క్యాజువల్గా మనం చర్చకొచ్చేసి వెళ్ళిపోతూ ఉండి నువ్వేమీ అనుకోకుండా నువ్వు విన్నటువంటి వాక్యాన్ని బట్టి, లేదు దేవుడు నాకు ఇలా చేస్తా అంటున్నాడు, దేవుడు తనమైనటువంటి వారి జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తా అంటున్నాడు కాబట్టి నా జీవితంలో అలా జరగాలి అని చెప్పేసి వాక్యాన్ని బట్టి దేవుడు ఏం ప్రేరేపించాడో అది కనుక నువ్వు చేయాలన్న ఆలోచన నీ లోపల నువ్వు ఎక్కడో దగ్గర చిన్న నిర్ణయం నువ్వు తీసుకోకపోతే నీకు పెద్దగా నీకు ఈ కార్యం స్టార్ట్ అవ్వడం ఇంకా జరగదు. కార్యం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? నువ్వు ఒక డిసిషన్ తీసుకున్నప్పుడే స్టార్ట్ అవుతుంది. రక్షణ ఊరిని స్టార్ట్ అయిపోతుంది కదా, నువ్వు డిసిషన్ తీసుకుంటేనే కదా రక్షణ నీకు వచ్చింది. మీకు తెలుసా మన నిర్ణయానికి అంత బలం ఉందో తెలుసా? మనం కొన్నిసార్లు ఏంటంటే భౌతికంగా మనకున్నటువంటి బహుశా సామర్థ్యాన్ని బట్టో జ్ఞానాన్ని బట్టో మనకున్న అర్హతను బట్టి ఏమనుకుంటామంటే నా నిర్ణయం ఏముందిలేండి అనుకుంటాం. కానీ చెప్తాం చూడండి, నీ నిర్ణయాన్ని నీ ఇంట్లో ఎవరు పట్టించుకోరేమో, కానీ నువ్వు కనుక మనసులో ఒకటి అనుకుని నువ్వు నిర్ణయం తీసుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ నిర్ణయాన్ని చాలా చాలా సీరియస్గా దేవుడు తీసుకుంటాడు. నీ నిర్ణయాన్ని బహుశా ఇంట్లో ఎవరు పట్టించుకోరేమో, నువ్వు చెప్పేది ఏంటి, నువ్వు అనుకునేది ఏంటి అని బహుశా నీ నిర్ణయాన్ని నువ్వు నిర్ణయం తీసుకునే విధానాన్ని బహుశా కొంతమంది చులకంగా చూడొచ్చు. కానీ ప్రతి ఇండివిజువల్కి వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఎంత గౌరవాన్ని ఇస్తున్నాడంటే నువ్వు ఒకటి అనుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో జరిగిపోద్దు. నువ్వు అనుకుంటే నేను ఆపేది ఇంకేమీ లేదు. అందుకంటే చూడండి, మనకు వచ్చేటువంటి మన విశ్వాసంలో వెళ్తున్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకో తెలుసా? నీకు నిజంగా విశ్వాసం ఉంటే నీ విశ్వాసం ముందు నువ్వు ఏదైతే నేను ఆటంకపరచడానికి వచ్చినటువంటి కార్యం ఉందో అది చాలా చాలా బలహీనమైనటువంటిది. నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి ప్రాబ్లం కూడా నీ విశ్వాసం కంటే బలహీనమైనటువంటిది. కొరగా చెప్పండి, ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కంటే నీ విశ్వాసం బలమైంది. అది విశ్వాసకి అర్థమైతే నువ్వు ఎదుర్కొన్నటువంటి నీకు ప్రాబ్లం నువ్వు మాట్లాడు, నువ్వు విశ్వాసం గురించి మాట్లాడతావు. ఎందుకంటే క్రీస్తు చెప్పి మార్కు సువార్త 11 ఏం చెప్పారు? ఎవడని కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడిలా వాడు చెప్పినది జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, పర్వతాల లాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఆ రోజుల్లో పర్వతం అన్నామంటే అది ఎప్పటికీ కదలదు. కానీ క్రీస్తు అంటున్నారు అది జనరల్ కదలదు, అది పర్మనెంట్ జనరల్ చూసుకుంటే. కానీ ఆ రోజుల్లోనే, ఈ రోజుల్లో పర్వతాలు మనం సింపుల్గా మనం బుల్డోజర్లు పెట్టి మనం ప్లేన్ చేసేస్తాం మనం ఇప్పుడు టెక్నాలజీని బట్టి. కానీ ఆ రోజుల్లో పర్వతం అంటే అది ఎప్పటికీ ఎవరు మార్చలేరు, అది కదలదు అని అర్థం. అలాంటి మైండ్ సెట్తో పర్వతాలను ప్రజలు చూస్తున్నటువంటి ఆ కాలంలో కూడా యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు, ఎవడైనా ఈ కొండను చూచి వెత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి మనసులో సందేహించగా. అక్కడ క్రీస్తు పర్వతాల గురించి మాట్లాడలేదు, నువ్వు ముందుకెళ్తున్నప్పుడు నీకు వస్తున్నటువంటి ప్రతి అడ్డు ఆటం గురించి మాట్లాడుతున్నారు. అది కొన్నిసార్లు ఎంత బలంగా ఉంటుంది అంటే లిటరల్గా నువ్వు ముందుకెళ్ళకుండా నిన్ను ఆఫ్ చేయడానికే ఉందేమన్నంతలాగా అంత బలంగా నీకు ప్రాబ్లం పర్వతంలా నీకు కనిపిస్తుంది. దాన్ని ఎక్కెళ్ళమనిపిస్తుంది, దాన్ని దాటమనిపిస్తుంది. అది కదలదు కాబట్టి నేను ఇక్కడ స్టక్ అయిపోయాను, ఇంతకు మించి నేను కొంచెం కూడా ముందుకెళ్ళలేమని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. పర్వతం అంటే లిటరల్గా ఆయన పర్వతాల కోసం మాట్లాడట్లేదు, పర్వతం లాగా అనిపించేటువంటి బలమైనటువంటి ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నారు. అది కొన్నిసార్లు ప్రాబ్లం ఒక్కోసారి ఎలా ఉంటుందంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావు నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావేమో అన్నట్లుగా ఉంటుంది ఆ ప్రాబ్లం. కానీ ఎందుకు విశ్వాసం ఉంచాలి చెప్పనా? ఎందుకు విశ్వాసం ఉంచాలంటే ఒక మనిషి తన లైఫ్లో ఎప్పుడు ఫేస్ అయ్యేటువంటి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఆ ప్రాబ్లం కంటే విశ్వాసం ఇంకా బలమైంది. అందుకే చూడండి, ఎప్పుడైతే చూడండి సరిపోయేంత విశ్వాసం కనుక మనలో ఉంటే ప్రాబ్లం అసలు ప్రాబ్లమే కాదు తెలుసా. విశ్వాసం ఎంత బలమైందో చెప్తున్నాను. విశ్వాసం ఎంత పవర్ఫుల్ అంటే, విశ్వాసం ఎంత బలమైందంటే నీకు నిజంగా కనుక సరిపోయినంత విశ్వాసం ఉంటే, నువ్వు సిట్యువేషన్ జయించడానికి సరిపోయేంత విశ్వాసం ఉంటే కనుక నీ ముందు కనబడుతున్నటువంటి ప్రాబ్లము దేవుడు చెప్తున్నారు అసలు ప్రాబ్లమే కాదు. అది ఎందుకు ప్రాబ్లం కాదంటే ఇప్పుడు అంతకంటే బలమైనటువంటిది ఇంకోటి విశ్వాసం అనేటువంటిది కార్యం నీ దగ్గర ఉంది కాబట్టి. ఇప్పుడు బైబిల్లో చూడండి, యేసుక్రీస్తు పర్వతాల గురించి మాట్లాడుతూ చెప్పారు. ఈ రోజుల్లో పర్వతం మనకు ప్రాబ్లమా చెప్పండి? గవర్నమెంట్ తలుచుకుంటే ఒక చిన్న
బుల్డోజర్తో తలుచుకుంటే ఈజీగా పర్వతాన్ని కొన్ని రోజుల్లోనే ఈజీగా ప్లేన్గా మార్చేస్తారు. ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, ఇంత బలమైనటువంటి ఇవన్నీ మనకు వచ్చిన తర్వాత, మిషనరీ ఇవన్నీ వచ్చిన తర్వాత, ఇప్పుడు పర్వతం పెద్ద ప్రాబ్లం ప్రస్తుతం మనకి. పర్వతం ప్రాబ్లం కాదు, మనం పర్వతాన్ని నేలమట్టం చేసాలంటే ఈజీ చేస్తాం. పర్వతానికి పెద్ద ప్రాబ్లమే ఇప్పుడు మనకి. టెక్నాలజీని బట్టి పర్వతం మనకి ప్రాబ్లం కాదు ఇప్పుడు. ఎందుకంటే దాన్ని కదిలించేసేంత బలమైనటువంటి టెక్నాలజీ మన దగ్గర, మిషనరీ మన దగ్గర ఉంది. అలాగే ఆత్మీయంగా చూసుకుంటే పర్వతం పెద్దదే, బలమైందే, కానీ అంతకంటే బలమైనటువంటి విశ్వాసము. అందుకంటే ప్రాబ్లం కోసం మాట్లాడుతుంటే అర్థం నీకు విశ్వాసం లేదు అర్థం. అప్పుడు ఏం చేయాలి తెలుసా, నువ్వు నీ కళ్ళ ముందు ప్రాబ్లం కనబడుతున్నప్పుడు ఆ ప్రాబ్లం ఏదో రకంగా పోతే బాగుండు అనడం మానేసి, ఆ ప్రాబ్లం పోవడానికి నువ్వు చర్చకు వచ్చే వాక్యం విని విశ్వాసం బలపడడం నేర్చుకుంటే ఆ పర్వతం కాస్త కొంచెం కొంచెం మెల్లమెల్లగా కదిలిపోవడం నీకు కనబడుతుంది. విశ్వాసం అంటే అంత బలమైందని బైబిల్లో క్రీస్తు చెప్తున్నారు. అందుకంటే చూడండి, అందుకనే దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు మనం అభిప్రాయాన్ని మనం మార్చుకోవాలి, నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోవాలి. అందుకే చూడండి, చాలా చూసాను. ఒకసారి ఒక వాక్య భాగం చదువు. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయంలోకి ఒకసారి వెళ్దాం మనం. ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనమును నేను చదువుతాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. గమనించండి, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచాను. దేవుడు చెప్తున్నాడు, అది ఈరోజే ఉంది. చూడండి, గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా, నీ ఎదురుగా ఈరోజు కూడా ఆశీర్వాదం ఉంది. దేవుడు అంటున్నాడు, నేడు జీవమును మరణమును ఆశీర్వాదం శాపమును నేను నీ ఎదుట ఉంచాను. నేను నీ ఎదుట ఉంచాను. ఆశీర్వాదం ఎక్కడ ఉంది? ఎక్కడో లేదు. దేవుడు నీకు ఎంత దగ్గరలో ఉన్నాడో అంత దగ్గరలో ఉంది. దేవుడు లిటరల్గా నీకు ఎదురుగా పెట్టాడు. అది ఆశీర్వాదం అన్నా సరే నీకు దగ్గరలో ఉంది, శాపమన్నా నీకు దగ్గరలో ఉంది, జీవము కూడా నీకు దగ్గరలోనే ఉంది, మరణము కూడా నీకు దగ్గరలోనే ఉంది. అది ఎవరు ఉంచారు? ఆశీర్వాదం ఎవరు ప్రొవైడ్ చేశారు? ఒకసారి మనం మరణము గురించి తీసేద్దాం, శాపం వదిలేసి ఆశీర్వాదం జీవం గురించి చూస్తే, నీ ముందు ఆశీర్వాదం ఎవరు పెట్టారు? నువ్వు పెట్టుకో, నువ్వు సంపాదించలేదు. దేవుడు అంటున్నాడు, నేడు నేను నీ ఎదురుగా పెట్టాను. ఓ రకంగా చెప్పాలంటే జీవమునే కానీ ఆశీర్వాదమునే కానీ దేవుడు సమకూర్చి నీకు అందుబాటులో నీ ఎదురుగా పెట్టాడు. దేవుడు ఆశీర్వాదం నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కాదు, నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, నువ్వు స్వతంత్రించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నావు. ఇక్కడ అందుకే చూడండి, దేవుడు అంటున్నాడు, నేను నీ ఎదురుగా ఉంచాను, నేను ఎదురుగా ఉంచాను. పైగా దేవుడు అంటున్నాడు, భూమి ఆకాశంలోను మీ మీద నేను సాక్షులుగా నియమించాను. చాలామంది ఓ టైం వస్తే పరలోకి వెళ్ళిపోయాడు అనుకుంటారు. పరలోకి వెళ్తే చాలామందికి ఏమర్థం అవుతుందంటే, మన విశ్వాసంలో బలపడ్డానికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, అవన్నీ మన విశ్వాసాన్ని బట్టే మనం ఎన్ని మిస్ అయ్యామో పరలోకం వెళ్ళాక అర్థం అనిపిస్తుంది నాకు. పరలోకం వెళ్ళాక మనకు చాలా క్లారిటీ వస్తుంది, చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది. కొన్ని కార్యాలు మనం ఎందుకు మిస్ అయ్యి ఉంటాం బహుశా, లేదా కొన్ని కార్యాలు బహుశా ఎందుకు లేట్ అయ్యి ఉంటుంది, ఎందుకని కొన్నిసార్లు ఆలోచన కనిపిస్తుంది. బహుశా మనం ముందుగానే పొందుకోవడానికి అవసరమైనటువంటి అవకాశాలు దేవుడు కల్పించి ఉంటాడు. కానీ ఎక్కడో మనకు తెలుసో తెలియకో చిన్న పొరపాటు, ఎక్కడేదో అవిశ్వాసం, బహుశా ఏదో సరిగ్గా తెలుసుకోకో ఏదో మొత్తానికి కూడా చిన్న మిస్టేక్ వల్ల మనం ఏం మిస్ అయినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ భూలోకం ఏమనుకుంటామంటే దేవుడు చేయట్లేదు అంటాం మనం, లేదా దేవుడు ఎందుకో సహాయం చేయట్లేదు అనుకుంటాం. నేను అంటే చూడండి, ప్రాబ్లం ఎప్పుడు కూడా దేవుని వైపు నుంచి ప్రాబ్లం ఉండనే ఉండదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎంత పరిపూర్ణుడు, ఎంత పర్ఫెక్ట్ అంటే దేవుని వైపు నుంచి అసలు ఏ ప్రాబ్లము ఉండనే ఉండదు. అందుకే కొన్నిసార్లు ఈ భూలోకంలో విశ్వాసాలు మనం అంటాం, దేవుడు ఎందుకోనండి చేయట్లేదు అంటాం, లేదా దేవుడు ఎందుకో నాకు ప్రాబ్లం తీసుకొచ్చాడు, దేవుడు ఎందుకో నాకు శోధన ఇచ్చాడని ఇక్కడ మనం అంటాం. మీకు తెలుసా, పరలోకం వెళ్ళాక చనిపోయిన నెక్స్ట్ మూమెంట్ దేవుని దగ్గరికి వెళ్ళాక కూడా ప్రభావం ఎందుకు చచ్చిపోయిన ఎవరు అడగరు తెలుసు. ఎందుకంటే ప్రతిదీ ఎందుకు జరిగిందో వాళ్ళు క్లియర్గా తెలిసిపోద్ది అక్కడ మనకి. ఎవరు అక్కడ దేవుని క్వశ్చన్ ఎక్కడంటాం, దేవుడు ఎందుకో చేయట్లేదు, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, దేవుడు ఎందుకు నాకు ఇది చేయలేదు, దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించలేదు మనం అంటాం. కానీ చెప్తాం చూడండి, దేవుడు చేయిందంటూ, దేవుడు లేట్ చేసేదంటూ దేవుడి వైపు నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. అది బతుకుతున్నాడు మనం అనుకుంటాం. చనిపోయాక మనకు అర్థమవుతుంది, మనం చాలా ఆటలు మనం దేవుడి గురించి చెప్పాం కానీ దేవుడి మీద పెట్టేస్తాం, కానీ యాక్చువల్ అక్కడ ప్రాబ్లం దేవుడు బహుశా అయి ఉండడు. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆశీర్వాదము శాపము జీవం మరణము నేను నేడు నీ ఎదుట ఉంచాను అని దేవుడు చెప్తే అద్భుతం ఏంటంటే, రెండు దేవుడు పెట్టి అంటున్నాడు. చివరిలో అంటున్నాడు, నువ్వు జీవాన్ని కోరుకో అంటున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని పని ఏంటో
దేవుని పని, దేవుని బాధ్యత ఎంతవరకు ఉందో మన బాధ్యత ఎక్కడ స్టార్ట్ అవుతుందో అర్థం చేసుకోండి. దేవుని పని ఏంటంటే నీ ముందు పెడతాడు, అది దేవుని పని. దేవుడు ఆ చివరిలో అంటున్నాడు, జీవంను కోరుకో అన్నాడు. నువ్వు కోరుకొని దేవుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు నీ పక్షాన కోరుకోడని అర్థం. నిన్ను కోరుకోమని అర్థం ఏంటంటే నీ ఎదురున్నటువంటి జీవం నీకు రావాలన్నా, లేదా మరణం రావాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా, శాపం రావాలన్నా సరే నీ కోరికను బట్టే జరుగుతుంది. కానీ నేను అనుకున్నాను కాబట్టి అని జరగదు, లేదా సాతానుడు అనుకున్నాడు కాబట్టి అని కూడా జరగదు. సాతానుడు అనుకున్నాడు కాబట్టి మనుషులు నరకానికి వెళ్ళిపోతారా చెప్పండి? రక్షణ లేకుండా సాతానుడు అనుకున్నాడు కాబట్టి సాతానుడు నరకానికి అందరినీ పంపించలేండి అనగలమా? చాలామంది నరకానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కానీ సాతానుడు వాళ్ళని లాక్కొని వెళ్ళిపోయాడని కాదు. యాక్చువల్గా పరలోకం వెళ్ళాలి అని వాళ్ళు అనుకోలేదు కాబట్టి ఆటోమేటిక్గా నరకానికి వెళ్ళారు. నరకానికి వెళ్ళాలని ఎవ్వరు అనుకోరు. మీకు తెలుసా, నాకు శాపం కావాలని ఎవరు అనుకోరు. అవిశ్వాసులు కూడా, అంటే అన్యులు కూడా అనుకోరు. ఎలాగైతే నరకానికి వెళ్ళాలని ఎవరు అనుకోనప్పటికీ కూడా నరకానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. నేను అనుకోలేదు కదా, నేను ఎందుకు వెళ్ళానంటే నువ్వు పరలోకం వెళ్ళాలని నువ్వు అనుకోలేదు కదా. నువ్వు పరలోకం వెళ్ళాలి అని నువ్వు అనుకుంటుంటే నీ డైరెక్షన్ మారుండేది ఎక్కడో మధ్యలో దగ్గర. నీ జీవితం యాక్షన్ నరకంలోకే పయనమవుతుంది. శిల్వ కార్యం జరిగిన తర్వాత కూడా ఇంకూ చాలామంది ఆత్మ నరకానికి పయనమవుతున్నాయి. కానీ ఎక్కడో మొమెంట్లో వాళ్ళు సువార్త విన్న తర్వాత దేవుడు జీవనిచ్చేటువంటి వాడు అర్థం చేసుకుని నాకు జీవం కావాలని వాళ్ళు అనుకుని ఉండుంటే వాళ్ళ డైరెక్షనే, వాళ్ళ లైఫ్ డైరెక్షన్ మారిపోయి ఉండేది. వాళ్ళు పరలోకానికి వెళ్ళేవాళ్ళు. ఎగ్జాక్ట్ అలాగునే రెండు నీ ముందు ఉంటాయి. ఆల్రెడీ లోకంలో శాపం ఉంది, ఆల్రెడీ లోకంలో రోగము ఉంది. రోగం రావడానికి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు రోగం మీద నమ్మకం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు క్యాజువల్గా ఉంటే చాలా ఆటోమేటిక్ ప్రతిదీ నీ మీదకి వచ్చి పడిపోద్ది. ఎందుకంటే ప్రతిదీ లోకంలో ఆల్రెడీ ప్రతి ప్రాబ్లము లోకంలో ఉంది. ఇప్పుడు నువ్వు దీన్ని జయించాలంటే మాత్రము, నీ డైరెక్షన్ మార్చుకోవాలంటే మాత్రము నాకు జీవము కావాలి, నాకు ఆశీర్వాదం కావాలని మనం అనుకుంటే అప్పుడు లోకం యొక్క ప్రభావం నీ మీద ఉండదు. బైబిల్ ఎంతమంది చూడండి, అబ్రహాం సంతతి వాళ్ళు, ఇస్సాకు, వీళ్ళందరూ. ఇస్సాకు చూడండి, ఇస్సాకు బైబిల్ మనం చూస్తే కరువు టైంలో కూడా ఇస్సాకు ఎంతగా వర్ధిల్లాడో బైబిల్ మనం చూస్తాం. ఇస్సాకు కరువు టైంలో ఎంతగా వర్ధిల్లాడో బైబిల్ మనం చూస్తాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, ఆయన ఒక చోటుకి వెళ్ళి దేవుడు ఐగుప్తు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడ ఉండి నేను ఆశ్రయిస్తాను దేవుడు ఇస్సాకు చెప్పాడు. ఇస్సాకు దేవుని మాట నమ్మి అక్కడే ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన కరువులో కూడా విత్తు నూరంతల పంట పొందాడని బైబిల్ చెప్తుంది ఇస్సాకు గురించి. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వెళ్ళి అక్కడ బావి నువ్వు తవ్వితే నీళ్ళు వచ్చావట. కరువు టైంలో నూతలన్నీ ఎండిపోతే ఇస్సాకు కనుక ట్రై చేస్తే అక్కడ మాత్రం నీళ్ళు వచ్చాయంట. ఎప్పుడైతే ఒక దగ్గర మీరు బైబిల్ చదవండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎప్పుడైతే ఇస్సాకు బావి తవ్వాడో నీళ్ళు వచ్చినాయో వెంటనే ఎవరో ఒకరు వచ్చేసి అక్కడికి వచ్చేసి ఇది మా పితరుల స్థలం, ఇది మా బావి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇది మాది అని వాళ్ళు ఇస్సాకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ వేరే చోటు తవ్వేవాడు, అక్కడ నీళ్ళు పడేవి. వెంటనే మళ్ళీ ఎవరెవరు వచ్చేసి ఇది మా ప్లేస్, ఇది మాది కాదు, నువ్వు మా ప్లేస్ తవ్వేసి ఇది బావి మాది అనేవాళ్ళు. అలా మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఇస్సాకు ఎక్కడ ప్రయత్నం చేసినా అక్కడ ఇస్సాకు యొక్క చేతి పనిని దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ నూతను వదిలేసేటప్పుడు ఇస్సాకేమీ భయపడలేదు, ఎంత ప్రయాసపడ్డాను. అసలే కరువు టైము, ఇక్కడ ఇది నీళ్ళు ఇక్కడే పడిని, ఇది వదిలేస్తే నా లైఫ్ ఏంటి అనుకోలేదు. ఎందుకంటే ఇస్సాకు తన చేతి పని నమ్ముకోలేదు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుడు నమ్ముకున్నాను కాబట్టి దేవుడు భూమి ఆకాశం సృజించినటువంటి వాడు కాబట్టి ఇది కాకపోతే వేరే దగ్గర, అది విశ్వాసం. తెలుసా, అబ్రహాం అలానే కదా, లోతు మంచిగా బాగున్నది ఎంచుకున్నాడు. లోతు ఏదైతే పచ్చగా బాగా కనబడుతుందో, ఏ ప్లేస్లో ఉంటే నేను నా లైఫ్ బాగుంటుంది అనుకున్నాడో ఆయన భౌతికంగా ఆలోచించి ఆ ప్లేస్ ఎంచుకున్నాడు. కానీ అబ్రహాం మాత్రం అలా కాదు, లోతు వదిలేసిన దాని వైపు వెళ్ళాడు. అబ్రహాం కంటే ఎక్కువ దీవం పడ్డాడు, అబ్రహాం కంటే ఎక్కువ క్షేమాన్ని అనుభవించాడు. బెస్సిగా ఏం చూశాడు, లోతేమో మంచిగా ఉన్నటువంటి స్థలం, అనుకూలంగా ఉండే స్థలం చూసుకున్నాడు. కానీ అబ్రహాం మాత్రం దేవుణ్ణి చూశాడు. మీరు నేను చెప్తున్నా, అక్కడ విశ్వాసం చెప్తున్నా, అక్కడ విశ్వాసం మనం మాడుతున్నాం. అలా మిగిలిన వాళ్ళందరూ కూడా కరువులో ఉన్నారు, కానీ ఇస్సాకు మాత్రం వర్ధిల్లాడు. కరువు అందరి చోట్ల ఉంది, కానీ ఇస్సాకు అది ఎఫెక్ట్ చేయదు. ఎందుకని దేవుణ్ణి నమ్మాడు. అదన్నాడు, ప్రపంచంలో ప్రాబ్లం ఉంది, ప్రపంచంలో ప్రాబ్లం ఉంది కాబట్టి మనం కూడా ప్రాబ్లంలోనే ఉండాలని ఏం లేదు. నువ్వు విశ్వాసం ఉంచు, కరువులో కూడా దేవుడు మనల్ని పోషిస్తాడు కదా, కరువులో కూడా దేవుడు మనల్ని పోషిస్తాడు కదా. అందరికి ఎఫెక్ట్ ఉంది, మనకు కూడా ఎఫెక్ట్ ఉండాలని ఏమీ లేదు. యాక్చువల్గా మన విశ్వాసం ఉంచగలిగితే దేవుడు ఖచ్చితంగా మనం బ్రతికింపజేస్తాను బైబిల్ చెప్తుంది. అందుకే ఇక్కడ చూడండి, జీవ మరణం ఆశ్రమ శాపను ఎదుటి ఉంచాను, దాని మీద భూమి ఆకాశం సాక్షిగా పెట్టాను. దేవుడు ఎందుకు సాక్ష్యం పెట్టాడంటే రేపేళ్ళలో దేవుడి వల్ల నాకు జరగలేదు అంటారు కాబట్టి దేవుడు భూమి ఆకాశాన్ని సాక్ష్యం పెట్టాడు. నువ్వు ఒకళ్ళు దేవుని క్వశ్చన్ చేసి దేవుడు ప్రూవ్ చేస్తాడు, ప్రాబ్లం నాది కాదు, ప్రాబ్లము నీదే కావాలి చూడని భూమి ఆకాశాన్ని సాక్షిగా పెట్టాడు. దేవుడు చాలా క్లియర్గా ప్లాన్ చేశాడు ప్రతిదీ కూడా మనం పొందుకోవాలని. ఎందుకంటే చూడండి, నీ నిర్ణయం ఏంటంటే ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఇక్కడ ఆలోచించండి. మన నిర్ణయం ఎంత
బలంగా పనిచేస్తుందో. అందుకే గత వారం మత్తయి సువార్త మనం చూసారా, పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటారని బైబిల్లో ఉంది. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటారంటే బలాత్కారులు దాన్ని స్వతంత్రించుకుంటారు అంటే అర్థం అంటే నువ్వు క్యాజువల్గా ఉండి దేవుని దగ్గర నువ్వు పొందుకొని ఎప్పుడు అనుకోవద్దు. ఒకటి పొందుకోవాలి, నీకు తీవ్రత అంత బలంగా ఉండాలంటే ఎంత కష్టం వచ్చినా సరే నేను అనుకునేటువంటిది మాత్రం వదలన బలంగా మనం పట్టుకోవాలి. నువ్వు చెప్పింది చూసారా, స్వార్థలు అద్భుతాలు పొందిన ప్రతి వాళ్ళు చూడండి, వాళ్ళ స్వస్థత కార్యానికి మునుపు ఎక్కడా కూడా వాళ్ళకి అన్నీ అనుకూలంగా జరిగిపోలేదు తెలుసా, అన్నీ అనుకూలంగా జరగలేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ విశ్వాస కార్యం స్టార్ట్ చేసినప్పుడే వ్యతిరేకతలు కూడా వచ్చినాయి, స్టార్ట్ అయినాయి. గుడ్డివాడు రోడ్డు పక్కన అడుక్కుంటున్నాడు, వాడు అడుక్కుంటే ఎవరికి ప్రాబ్లం లేదు, కానీ దావీదు కుమారుడానికి కేకలేగానే ప్రాబ్లం వస్తుంది జనాలకి తెలుసా. నువ్వు క్యాజువల్గా ఉంటే నీకు ప్రాబ్లం, ఎందుకంటే నువ్వు అందరితో పాటు ఫ్లోలో నువ్వు ఉన్నావు, నేను ఎవరేమనరు. కానీ ఒక్కసారి నువ్వు పైకి వద్దాం అనుకుంటే నేను వెనక లాగే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కానీ విషయం తెలుసా, అక్కడ అనుకో నేను పైకి వద్దాను కానీ నేను వెనక లాగేశారని నువ్వు అక్కడ తాగిపోతే నువ్వు బలత్కారంగా లేవంటే నువ్వు బలాన్ని ఉపయోగించి ముందుకెళ్దామనేంత తీవ్రత నీకు యాక్చువల్గా లేదు. అది ఉన్నటువంటి గుడ్డివాడు మరి బిగ్గరగా కేకలేసాడంట, మరి బిగ్గరగా అంటే చూడు, ప్రతి విశ్వాసకి ఆ మాత్రం తీవ్రత ఉండాలి తెలుసా. ఏ తీవ్రత ఉండాలంటే ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ప్రాబ్లం గురించి కదా మాట్లాడాల్సి, నువ్వు ముందుకెళ్ళడం గురించి నువ్వు ఆలోచించాలి, కానీ ఎవరు ఏ మాట అన్న దాని గురించి అసలు నువ్వు ఆలోచించకూడదు. ఆలోచిస్తే క్రిస్టియన్ యాక్చువల్గా మనం జీవించలేం తెలుసా. నాకు అవమానం జరిగింది, నన్ను ఇలాగన్నా నన్ను అలాగన్నా నువ్వు అనుకుంటూ కూర్చుంటే నువ్వు ఆత్మీయతతో నువ్వు ముందుకే వెళ్ళలేవు, నువ్వేది దేవుని దగ్గర నువ్వు పొందుకొని కూడా నువ్వు పొందుకోలేవు. అందుకని చూడండి, నీ నిర్ణయం అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నా అక్కడ నేను. మన నిర్ణయం అంత ఇంపార్టెంట్, వాళ్ళు అనుకుంది లేకపోతే జరగదు. నువ్వు శాపం రావాలని పక్కన వాళ్ళు అనుకుంటే నీకు శాపం రాదు, లేదా పక్కన వాళ్ళు నీకు జీవం రావాలని పక్కన అనుకుంటే నీకు జీవం రాదు. నువ్వు అనుకుంటే వస్తుంది. నువ్వు ఒక్కసారి నాకు జీవమే కావాలి, నాకు ఆశీర్వాదమే కావాలి నువ్వు అనుకో, నీ పక్కన 100 మంది నీకు శాపం రావాలని కోరుకున్నా సరే నువ్వు కోరుకుంది వస్తుంది, కానీ వాళ్ళు కోరుకుంది నీ మీదకి రానే రాదు ఖచ్చితంగా. కాకపోతే మనం భయపడిపోతుంటాం, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని మనం చెప్పుకుంటుంటాం. నింటాను వాళ్ళకన్నా మనుషుల కన్నా దేవుడు గొప్పోడు కదా, వాళ్ళకి ఆలోచన కన్నా నీ విశ్వాసం ఇంకా బలమైంది కదా. అప్పుడు నీ దగ్గర ఉంటే బలమైన దాని గురించి మాట్లాడడం మానేసి అంత బలమైన దాని యొక్క బలం ఏంటో నువ్వు తెలుసుకోకుండా బలహీనమైనటువంటి మనుషులు చేస్తున్న బలహీనమైన ప్రయత్నాల కోసం ఎందుకు మాట్లాడుతున్నావు. నమ్ముటి నీ వాళ్ళు నమ్మడానికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్తున్నప్పుడు నువ్వు ఆ మొమెంట్లోనే నీ నిర్ణయం ఉంటుంది. వాళ్ళు అలా అంటున్నప్పుడు లేదా వ్యతిరేకత వస్తున్నప్పుడు ఇంకనూ నువ్వు జీవం కోరుకుంటావా లేదంటే వదిలేస్తావా, ఇంకో నువ్వు ఆశీర్వాదం కోరుకుంటావా లేదా వదిలేస్తావు ఉంటుంది. అక్కడ నిర్ణయించబడుతుంది. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, అందుకని చూడండి, ప్రతి సిచ్యువేషన్లో నువ్వు రక్షణ పొందినప్పుడు డిసిషన్తో ప్రారంభమైంది జీవితం. ఆ తర్వాత ప్రతి సందర్భంలో మనకు తెలియకుండా చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటూనే వెళ్తాం తెలుసా. చిన్న చిన్న నిర్ణయాలు బహుశా మనకు తెలియదు, కానీ నిర్ణయాలు తీసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నిర్ణయం లేకుండా వాళ్ళు ఎవరు కూడా అంత బలంగా ముందుకు ఎవరు సాగలేరు తెలుసా, నిర్ణయం లేకుండా. ఎందుకంటే చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఒక వాక్య భాగం చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. గత వారం రక్తస్రావం స్త్రీ గురించి చూస్తే దానికన్నా కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము. యాక్చువల్ చూడండి 21 వచనం అసలు నేను చదువుతాను, సందర్భం మనకు అర్థం కాదు. 21 వచనం చదువుతాను చూడండి. యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చేరి. ఆయన సముద్ర తీరం ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులుంచవలని ఆయనను మిగిల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహుజన సమూహము ఆయన వెంబడి ఆయన మీద పడుచుండేది. ఇక్కడ గమనించండి, 25వ వచనంలో ఆ రక్తస్రావాల స్త్రీ గురించి మనకు కనబడుతుంది చూడండి. కానీ అక్కడ సందర్భం ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే రక్తస్రావాల స్త్రీ స్వస్థత పొందుకోవడానికి మునుపు యాక్చువల్గా ఏం జరిగింది, అక్కడ కూడా విశ్వాసం గురించి మనకు ఒక విషయం ఉంది. అక్కడ యాయిరు అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారిని చూస్తున్నాం. సమాజ మందిరం అర్థం అంటే బేసిక్గా ఒక రకంగా సంఘ పెద్ద, అంటే సంఘంలో యాక్టివ్ ఉండేటువంటి ఆయన, అంటే సంఘంలో పెద్ద పొజిషన్. ఆ రోజుల్లో సమాజ మందిరం అంటే అది ఇటు స్పిరిచువల్గా పనిచేసి ఇటు కొంచెం పొలిటికల్గా కూడా చాలా బలంగా ఉండేది ఆ రోజుల్లో సంఘం అనేటువంటిది, సమాజ మందిరం అనేటువంటిది. కాబట్టి ఏంటంటే సమాజ మందిరపు అధికారి అనేటువంటి ఒక ఆయన, యాయర్ అనేటువంటి వ్యక్తి తన కుమార్తె చావనన్నదని చెప్పి క్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఆయనకు విశ్వాసం అంటే మనకు కనబడుతుంది. ఇప్పుడు చూడండి, బైబిల్లో చాలామందికి వారి యొక్క విశ్వాసం ఒక్కొక్కరికి ఒకలాగా చెప్పింది. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని మనం కాపీ కొట్టకూడదు. వాళ్ళు ఎలా చేస్తారు మనం ఎలా చేద్దామని కాదు.
రక్తస్రావం గల స్త్రీకి ఒక రకమైన విశ్వాసం, అంటే ఆమె విశ్వాసం ఆమెకు ఒక రకంగా చెప్పింది. సమాజ మందిరపు అధికారికి తనకి విశ్వాసం మరో రకంగా చెప్పింది. ఈయన విశ్వాసమే, కానీ ఈయన విశ్వాసం ఏం చెప్పింది తెలుసా? నా కుమార్తె చచ్చిపోతుంది అంటున్నాడు. అక్కడ నా కుమార్తె చావనే ఉన్నది అన్నాడు. నువ్వు రాత్రి చచ్చిపోద్దు అనలేదు, నా కుమార్తె ఆల్రెడీ చచ్చిపోతుంది, మరణ పడక మీద ఉంది, లేట్ అయ్యకుండా నా కుమార్తె చచ్చిపోతుంది, చావు దగ్గర అయిపోతుంది అంటున్నాడు. అది ఎంత, ఒక తండ్రిగా ఒకసారి మీరు ఆలోచించండి, అది ఎంత భయపెట్టేటువంటి ఒక సందర్భం ఒకసారి ఆలోచించండి. తన కుమార్తె చచ్చిపోతున్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఒక తండ్రి తన కుమార్తెను వదిలేసి, లేదా ఇంకెవరిలో పంపించడం మానేసి, తన కింద ఉన్నవారిని పంపించడం మానేసి స్వయంగా ఆయనే క్రీస్తు దగ్గరకు వచ్చాడు. అక్కడ దేవుడు ఎంత సమకూర్చంటే లక్కీగా ఆ మూమెంట్లోనే యేసుక్రీస్తు కూడా ఆ టైంలో ప్రయాణం అవుతున్నారు. తెలుసుకుని వచ్చాడు. ఆయన విశ్వాసానికి ఏం చెప్తుంది తెలుసా? ప్రభు, నా కుమార్తె చావనే ఉన్నది, కాబట్టి నువ్వు వచ్చి ఆమె మీద నువ్వు చేతులు ఉంచితే చాలా ఆమె బాగుపడుతుంది, బ్రతుకుతా అన్నాడు. ఇక్కడ చూడండి, నువ్వు చేతుల నుంచి చూడు, ఆమె బతుకుతుందేమనలేదు. ఆయన విశ్వాసం చెప్తున్నాను చూడండి. ఆయన విశ్వాసం ఏంటంటే నువ్వు చేతులేస్తే బతికేస్తుంది నా కుమార్తె. ఈరోజు చాలామంది చూడండి చేతులు ప్రార్థన చేయించుకుంటారు, కానీ ఏదో జరుగుతుందేమో అని ఫ్లూక్ మీద చూస్తారు, కానీ వీళ్ళ విశ్వాసంతో వాళ్ళు చేయరు. చేతులు వేయచ్చు, నూనె రాసి ప్రార్థన చేయొచ్చు, ఇంకేదన్నా చేయొచ్చు, కానీ అది ఏది చేసినా సరే విశ్వాసం లేకపోతే ఇవన్నీ కూడా వేస్టే. అల్టిమేట్గా విశ్వాసం ఉండాలి. చేతులు వేసినా, నూనె రాసినా, ఇంకేం చేసినా విశ్వాసం అల్టిమేట్గా ఉండాలి. ప్రాబ్లం అంటే విశ్వాసం కోసం చెప్పరు. నూనె కోసం చెప్తాము, చేతుల నుంచి కోసం చెప్తాం, విశ్వాసం కోసం చెప్పాం. ఇక్కడ యేసుక్రీస్తు చేతుల నుంచి గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ బైబిల్లో ఉంది, కానీ అక్కడ చేతుల నుంచి గురించి కాదు, అక్కడ ఆయన విశ్వాసం గురించి మనం చూస్తున్నాం. అక్కడ ఆయన విశ్వాసం చెప్తుందంటే నువ్వు వచ్చి చేతులు ఉంచితే నా కుమార్తె బాగుపడుతుంది, చచ్చిపోతున్నా, మరణం ఆగిపోద్ది, అక్కడితో ఆగిపోద్ది. ఆమె కుమార్తెకి జీవము కోరుకు విన్న విశ్వాసంతో వచ్చాడు ఈయన క్రీస్తు దగ్గరికి. మీకు ఆశ్చర్యం తెలుసా? విశ్వాసం దేవుని ఎంత ఆకర్షిస్తుంది తెలుసా? విశ్వాసం దేని ఎంత కదిలిస్తుంది మీకు తెలుసా? యేసుక్రీస్తు యాక్చువల్గా అక్కడ చాలామంది జనసమూహం ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ఎక్కడికో ప్రయాణం అవుతున్నారు, ఎక్కడికో దగ్గరికి వెళ్దామన్నారు, వెనకాల చాలామంది జనసమూహం ఉన్నారు. బహుశా యేసుక్రీస్తు ఊటినాడు కాలేరు, ఎక్కడికో ఖచ్చితంగా వెళ్ళేటువంటి ఉద్దేశంతో ఉన్నారు, వెళ్తుంటే ఆయన వెనకాల జనసమూహం కూడా చాలామంది ఉన్నారు, ఒక ఉద్దేశంతో క్రీస్తు ముందుకు వెళ్తున్నారు. కానీ మీకు తెలుసా, యేసుక్రీస్తు ఒకటి అనుకొని ఒక చోటుకి వెళ్దాం అనుకొని వెళ్తుంటే సడన్గా ఒక ఆయన వచ్చాడు, నా కుమార్తె చచ్చిపోబోతుంది, నువ్వు కనుక చేతులు ఉంచితే నా కుమార్తె బాగుపడుతుంది, కాబట్టి నువ్వు నాతో రావాలి అనగానే యేసుక్రీస్తు ఎక్కడికైతే వెళ్తున్నారు ఆ ప్రోగ్రాం అప్పటికప్పుడు మార్చేసుకున్నారు తెలుసా? ఎక్కడికో ప్రయాణం అవుతున్నటువంటి క్రీస్తు సడన్గా అప్పటికప్పుడు ఓ వ్యక్తి విశ్వాసంతో వచ్చినప్పుడు ఆయన ప్రోగ్రాం ఆఫ్ చేసుకొని ఏం మాడకుండా పద వెళ్దామన్నారు. ఓ రకం భౌతికంగా మనుషులైతే చెప్పాలంటే యేసుక్రీస్తు ఎటు వెళ్ళాలి, ఆ మూమెంట్లో ఎక్కడికి వెళ్ళాలంటువంటిది యేసుక్రీస్తు కంటే యాయర్ డిసైడ్ చేసాడు. ఓ రకంగా యాయర్ డిసైడ్ చేసేసాడు. ఓరని చెప్పండి, యేసుక్రీస్తు ఆ మూమెంట్లో అటు కాదు ఇటు రావాలన్న విషయాన్ని యాయర్ డిసైడ్ చేసాడు. ఈయన ఇప్పుడు మనకు అనిపిస్తుంది మనిషి అలా డిసైడ్ చేస్తాడంటే దేవుని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఏమంటే మన దేవుడు అనుకుంటే అయిపోద్ది, కానివ్వండి మనం అనుకుంటే అయిపోద్ది ఏంటి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే దేవుడు అనుకుంటే ప్రతిదీ అవుతుంది, కానీ ప్రాబ్లం అంటే మనం కూడా అనుకోవాలి కదా. ఇప్పుడు ప్రాబ్లం అది, చాలామంది దేవుడు అనుకుంటే అయిపోద్దని అన్నప్పుడు బేసిక్గా నేనేమనుకోవట్లేదు చెప్తున్నారు. దేవుడు అనుకుంటే రక్షణ ఇచ్చేస్తాడు నాకు, రోజుకి 100 సార్లు అంటాం ఆ మాట. ఒక మనిషి ఎవరో దేవుడు అనుకున్నా రక్షణ వచ్చేద్దండి అని 100 సార్లు అంటున్నాడు. రక్షణ వచ్చేస్తుందా? దేవుడు అనుకుంటే దేవుడు సమస్తమో సాధ్యమంటే దేవుడు నన్ను రక్షణ చేస్తాను, దేవుడికి ఒక క్షణం పట్టదండి రక్షించాలంటే నన్ను, దేవుడు ఎలాగన్నా రక్షణ చేస్తాడు చచ్చిపోయేలోపు చెప్పుకుంటాడు, చెప్పుకుంటాడు అన్నమాట. రక్షణ వచ్చేస్తుందా? రాదు. ఎందుకు రాదంటే ఆయన అనుకుంటే అయిపోద్దంటే కాదు, ఆయన అనుకుంటున్నాడు కాబట్టి నేను కూడా అనుకోవాలని నువ్వు అనుకుంటే అవుతుంది. నేను రక్షణ పొందాను అనుకుంటే బేసిక్గా నేను అనుకుంటానంటే దేవుడు నన్ను రక్షించాలనుకుంటున్నాడు, అందుకే వచ్చాడు, కాబట్టి దేవుడు నా రక్షణ కొరకు అనుకుని నా కొరకు చనిపోయాడు, కాబట్టి ఈ మూమెంట్లో ఇప్పుడు నేను కూడా రక్షణ పొందాను నేను అనుకుంటున్నాను, దేవునితో పాటు నేను కూడా అనుకుంటున్నాను అంటేనే రక్షణ వస్తుంది. దేవుడు అనుకున్నాడు కాబట్టి రక్షణ మనకి రాదు. అలాగే క్రీస్తు ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు, ఎడుగు ప్రయాణం అవుతున్నారు. సడన్గా ఈయన వచ్చి యాయర్ అనేటువంటి ఈయన వచ్చి ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా సరే పద వెళ్దామని ఆయన యేసుక్రీస్తు వెంబడిస్తున్నారంటే ఎందుకు వెంబడిస్తున్నారు? కారణం ఏంటి? ఈయన సమాజ మందిరపు అధికారి కాబట్టి అని కాదు, అధికారికి భయపడిపోయాను కాదు, లేదా ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ కదా అని చెప్పేసి యేసుక్రీస్తు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూసి, ఆయన స్టేటస్ని చూసి, హోదాను చూసి వెళ్ళిపోలేదు. ఆయన విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ఆ డైరెక్షన్లో వెళ్ళారు. ఒకసారి ఆలోచించండి, నిజంగా మనం అనుకున్న అలా నిజంగా మనమైతే అలా వెళ్తాం. మన చోటుకి వెళ్దాం డిసైడ్ అయిన తర్వాత మధ్యలో ఎవరు సడన్గా వచ్చి అటు కాదు మీరు ఈ చోటుకి వెళ్ళండి ఇక్కడ రండి అని పిలుస్తాను, నేను వెళ్తాను నార్మల్గా నేనైతే వెళ్ళను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ నేను ఫిక్స్ అయిపోయాను, నేను అక్కడికి వెళ్తాను, తర్వాత చూస్తాను, అవసరం నా పని అయిన తర్వాత నేను దాన్ని చూస్తాను అంటాం, నార్మల్ మనం అంటాం. కానీ దేవుడు సర్వాధికారి అయి ఉండి దేనైనా శాసించగలేటువంటి అధికారం ఉన్నటువంటి ఆయన, వాక్శక్తి ఉన్నటువంటి ఆయన
సడన్గా ఒక మనిషి రమ్మంటే వెంటనే వెళ్ళిపోతున్నాడు. కనిపిస్తుంది యేసుక్రీస్తుకంటూ ఒక డిసిషన్ లేదా? యేసుకంటూ ఒక నిర్ణయం లేదా? ఆయన అనుకున్నప్పుడు ఆయన చేసుకోకుండా ఎవరో చెప్పింది ఎందుకు చేస్తున్నాడు అంటే, అక్కడ క్రీస్తు మనిషిని చూసి అభిప్రాయాన్ని దేవుడు మార్చుకోలేదు. ఆయన యొక్క విశ్వాసాన్ని చూసి క్రీస్తు అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలని అక్కడ ఏం జరిగింది? విశ్వాసం అనేటువంటి ఆ వ్యక్తులు ఉన్నటువంటి విశ్వాసం అంటే దేవుణ్ణి ఆకర్షించింది. అటు వేరే వైపు వెళ్తున్నటువంటి క్రీస్తు సడన్గా ఈయనింటి వైపు బయలుదేరారు. కారణం ఏంటి అంటే, ఆయన విశ్వాసం అనేటువంటిది దేవుణ్ణి ఇటువైపు ఇంకా బలంగా ఆకర్షించింది. మీకు తెలుసా? అందుకన్నా చూడండి, నిజంగా అది అందుకే అంటున్నాను, మన నిర్ణయం అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను నేను. ఇంకో చూడండి, ఆ తర్వాత చూడండి అక్కడ మీరు గమనిస్తే ఇది ఇంకంత బలం చూడండి. ఇక్కడ సరే అనుకుని యేసుక్రీస్తు యాక్చువల్ ఒక డైరెక్షన్లో వెళ్దాం అనుకున్నారు, ఈయన వచ్చి వేరే డైరెక్షన్లోకి క్రీస్తు నడిపిస్తున్నాడు. సరే ఓకే బాగుంది అనుకుంటాం. ఈ డైరెక్షన్ సడన్గా మళ్ళీ అక్కడ లేట్ అయింది తెలుసా? అక్కడ ఒక కారణం ఏంటి? రక్తస్రావం గల స్త్రీ. ఈమెకింత ఆగే ఇక్కడ ఈమెకి పెద్ద ప్రాబ్లం ఉంది కాబట్టి అక్కడ ఆగిపోయాను కాదు. ఇది ఎంత పెద్ద అద్భుతం అంటే, అసలు యేసుక్రీస్తు ప్రమేయం కూడా అసలు ఎవరైనా చెప్పండి, యేసుక్రీస్తు పర్మిషనే తీసుకోలేదు ఆమె. యేసుక్రీస్తు సంబంధం లేకుండా యేసుక్రీస్తు దగ్గర స్వస్థత పొందేసుకుంది ఆమె. ఇద్దరు వ్యక్తులు చూడండి ఎంత బలంగా క్రీస్తుని శాసించేసారు. ఒక రకంగా ఆలోచించండి. అంటే చూడండి, దేవుడు విశ్వాసం చాలా ఈజీగా కన్విన్స్ అవుతాడని చెప్తున్నాను. అందుకే నేను దేవుడు విశ్వాసానికి చాలా ఈజీగా కన్విన్స్ అవుతాడు. మనం అర్థం చేసుకోవాలి. నేను నమ్మానండి కానీ దేవుడు ఎందుకు చేయట్లేదండి అని కాదు. నువ్వు నిజంగా నమ్మానంటే దేవుడు ఈజీగా కన్విన్స్ అవుతాడు. ఎందుకంటే ప్రపంచంలో విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించంత ఇంకా వేరేది ఏది ఆకర్షించదు. నువ్వు ఇచ్చే డబ్బు ఆకర్షిస్తుందా దేవుణ్ణి? లేదు. లేదా నువ్వు చేసేది పని ఆకర్షిస్తుందా దేవుణ్ణి? ఒక మనిషి యొక్క స్టేటస్ ఆకర్షిస్తుందా దేవుణ్ణి? అదేది కాదు. ఏది ఆకర్షిస్తుంది దేవుణ్ణి? ఇవన్నీ చెప్పండి, నీ ప్రాబ్లం కూడా క్రీస్తుని ఆకర్షించదు. చాలామంది నమ్మరు కానీ నీ ప్రాబ్లం కూడా కాదు. మనం కనుక ప్రాబ్లం దేవుడు అన్నీ తీర్చేస్తాడు, దేవుడు అన్నీ చేస్తాడండి అనుకుంటే పాటికి మనుషులు ఎవరికి ప్రాబ్లంలే ఉండకూడదు. ప్రాబ్లం కనుక దేవుని ఆకర్షించి ప్రాబ్లం బట్టి కనుక దేవుడు కనుక కార్యం జరిగించి మొదలెడితే ప్రపంచంలో ఎవరికి ప్రాబ్లమే ఉండకూడదు. ఎందుకంటే నీకు ప్రాబ్లం వచ్చింది వెంటనే దేవుడు వచ్చేసేయాలి. కానీ ఎందుకంటే ప్రాబ్లం కాదు కదిలించేది దేవుణ్ణి. ప్రాబ్లం ముందు అక్కడ అయ్యే పాపం అని చెప్పేసి క్రీస్తు జాలితో రాలేదు. ఆ వ్యక్తిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు అభిప్రాయాన్ని ఒక రకం మార్చుకుని ఆయన వెళ్ళాలన్న చోటు నుంచి కాకుండా ఈయన వైపు ఆయన బయలుదేరి వెళ్ళాడు. కారణం ఏంటంటే అక్కడ కూడా అంతే చెప్తున్నా, విశ్వాసం అంటున్నా. అంత విశ్వాసం అనుకుంటే దేవుడు ఆటోమేటిక్గా కొన్ని వందల మందిలో నేను ఖచ్చితంగా దేవుడు గుర్తిస్తాడు తెలుసా. నువ్వు వందల మందిని ఇంకా దేవుడు కార్యం చేయట్లేదని ఇంకా దేవుడు ఎందుకు బహుశా నా వైపు ఎందుకు దేవుడు దృష్టి పెట్టలేదు బహుశా అంటాను ఇంకా బహుశా విశ్వాసంలో కొంచెంగా ఎదగలేము. ఎందుకంటే లక్షల మందిలో విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని దేవుడు ఈజీగా గుర్తించగలుగుతాడు తెలుసా. ఎగ్జాంపుల్ చూడండి, యెహోషువ కాలేబులో చూడండి, లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ, అన్ని లక్షల మంది అవిశ్వాసంతో ఉన్నటువంటి లక్షల మందిలో ఇద్దరు వ్యక్తుల విశ్వాసం ఉందంటే దేవుడు వాళ్ళని కాపాడాడు. వాళ్ళని కాపాడడం మాత్రమే కాదు, వాళ్ళని బ్రతికింపజేసి నెక్స్ట్ తరముతో వాగ్దాన దేశంలో అడుగు పెట్టించాడు. లక్షల మంది పోతే ఇద్దరు దేవుని లక్షల మందితో పాటు వాళ్ళు కూడా పోవాలి అనుకుంటాం మనం. కానీ దేవుడు అలాగంటలేదు. ఆ లక్షల మంది అవిశ్వాసంతో మాట్లాడుతున్న వారి మధ్యన ఇద్దరు వ్యక్తులు విశ్వాసం మాట్లాడుతున్న దేవుడు వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధను చూపించాడు తెలుసా. ఎందుకని యెహోషువ కాలేబు అంటే వాళ్ళు ఆయన ఫేవరెట్ అని కాదు, వారి విశ్వాసాన్ని బట్టి క్రీస్తు వారిని భద్రంగా కాపాడాడు. వీళ్ళకి విశ్వాసం ఉంది, వారికి అవిశ్వాసం బట్టి వీరి విశ్వాసం వ్యర్థమైపోకూడదు అని దేవుడు అనుకున్నాడు. అందరూ చచ్చిపోతున్నారు కానీ వీళ్ళు చావలేదు. అందరూ వేరే కారణం బట్టి నిర్మూలమైపోయారు కానీ వీళ్ళిద్దరు మాత్రం దేవుడు కాపాడు. ఎందుకంటే వారి విశ్వాసం వారిని చావనివ్వలేదు. అదే చెప్తున్నాను చూడండి, లక్షల మంది కాకుండా ఇద్దరు వ్యక్తులు దేవుడు ఎలా నిలబెట్టాడు అక్కడ అంటే విశ్వాసం నిన్ను ప్రత్యేకపరిచే లక్షల మందిలో కూడా. కథ రక్తస్రావం గల స్త్రీ విషయంలో కూడా మీరు చూడండి, స్వస్థత పొందేసుకున్న తర్వాత క్రీస్తు ఎవరో పొందుకున్న స్వస్థత అని ఎదురు చూస్తున్నారు, తిరిగి యేసుక్రీస్తు వెతుకుతున్నారని బైబిల్ మనం చూస్తాం. అసలు యేసుక్రీస్తుతో కూడా సంబంధం లేకుండా స్వస్థత పొందేసుకుంది చూడండి. అదేం చెప్తుందంటే దేవుడు ఎంత రెడీగా ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. కార్యం జరగడానికి దేవుడు ఎంత రెడీగా ఉన్నాడు, కార్యం ఎంత దగ్గరలో ఉన్నా ఒకసారి ఆలోచించండి. క్రీస్తు ఈమె విశ్వాసం క్రీస్తు చూడాలని కూడా అనుకోవట్లేదు ఆమె. కానీ మీకు తెలుసా ఆమె కూడా ఎంత రిస్క్ తీసుకున్నా మీకు తెలుసా. సమాజ మందిరపు అధికారి అన్నామంటే ఒక రకంగా వెల్ నోటెడ్ పర్సన్ ఆ సొసైటీలో ఆ టైంలో కొంచెం బాగా పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి వ్యక్తి సమాజ మందిరపు అధికారి అంటే. కానీ మీకు తెలుసా ఆ రక్తస్రావం గల స్త్రీ ధర్మశాస్త్రం బట్టి చూసుకుంటే ఆ ప్రాబ్లం ఉన్న సొసైటీలో బయటికి యాక్చువల్ రాకూడదు, పబ్లిక్ ప్లేస్కి రాకూడదు. వస్తే బేసిక్గా ఇజ్రాయేల్ ప్రజలు మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి రాళ్ళతో కొట్టి చంపేస్తారు యాక్చువల్గా చెప్పాలంటే ఆ టైంలో అయితే బయటకు వస్తే.
మరి అంత రిస్క్ ఉండి ఎవరన్నా కనుక ఏమైనా కనుక్కుంటే యూదులు ఎవరన్నా చూస్తే, లేదా ఇలాంటి యాగర్ లాంటి సమాజ మందిర అధికారి చూస్తే ఈయన ఇనిషియేట్ చేస్తాడు ఆమెను చంపేయండి అని. ఈయన మనుషులను ప్రేరేపించి చంపించేయచ్చు, లిటరల్గా వాక్యాన్ని బట్టి చంపించేయచ్చు రక్తస్రావ స్త్రీని. అంత రిస్క్లో ఉందా ఆమె యాక్చువల్ రకంగా చెప్పాలంటే. ఏది మనం అనుకుండేది మనుషులు ఉన్నారు, జనాలు ఉన్నారు, అందరం దాటిని వెళ్ళడమే అనుకుంటున్నాం. అంతకన్నా ఇంకా పెద్ద రిస్క్ ఆమె ఫేస్ చేసింది. ఎవరికన్నా కనుక ప్రాబ్లం తెలిసిందనుకోండి, ఎవరన్నా కనుక ఆమె ప్రాబ్లం అర్థమైతే కనుక ఈజీగా వాక్యం యొక్క సపోర్ట్ బట్టి ఆమెను చంపేయచ్చు, వాళ్ళు రాళ్ళు తీసుకుని కొట్టేయచ్చు. అయితే కామన్ పీపుల్గా అక్కడ సమాజ మందిరపు అధికారం ఉన్నాడు అక్కడ. ఆయన రాళ్ళతో కొట్టి చంపేయండి ఇవన్నీ బైబిల్ బట్టి మనం కొట్టి చంపేయచ్చు అన్న ఆయన చెప్పి ఒక మాట చెప్తే చాలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ రాళ్ళు తీసేసుకుంటారు. మరి అంత తీసుకోండి, ఒక సమాజ మందిరపు అధికారం ఉన్నా సరే ఆమె అంతరిక్ష తీసుకుని ఒకసారి ఆలోచించండి. తీసుకొని ఆమె అంతరిక్ష తీసుకొని వెళ్ళింది. అంతరిక్షకి ఎందుకు తీసుకుంది ఆమె? మనసులో ఎంతో బలంగా అనుకుంటేనే కదా ఈ ప్రాబ్లం ఎక్కడితో ఆగిపోవాలి అని ఎంత బలంగా అనుకుని ఉంటుందో ఆలోచించండి. ఓ రకంగా ఇది నేను ప్రాణాలు తెగించి చేస్తున్నాను, ఇంతకాలం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నా దగ్గర డబ్బంతా ఖర్చు పెట్టాను, నా టైం అంతా వేస్ట్ అయింది, అన్నీ వ్యయపరిచాను, మరింత సంకటపడ్డాను, ఇక్కడితో ఇది ఆగిపోవాలి, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. ఓ మొమెంట్ వస్తే క్రీస్తు గురించి వినిన తర్వాత బలంగా ఒక నిర్ణయం తీసుకుని బలంగా అనుకుందామే. ఎంత బలంగా అనుకుందంటే ఈరోజు నేను పొందుకునే తీరాలనుకుంది. అందుకనే జనాలు ఉన్నారు కదా, ఈరోజు వెనక్కి వెళ్ళిపోదాం, రేపు జనాలు ఎవరు లేకపోతే నైట్ టైం క్రీస్తు దగ్గర సీక్రెట్గా వెళ్ళొచ్చేద్దాం అనుకోలేదు ఆమె విశ్వాసం ముందు జన సమూహమే కానీ యాయర్ లాంటి సమాజ మందిరపు అధికారే కానీ పెద్ద ప్రాబ్లం కానీ అనిపించలేదు ఆమెకు. విశ్వాసం ఉన్న వాళ్ళకి మనకి ప్రాబ్లం అనిపిస్తుంది కానీ విశ్వాసం ఉన్న వాళ్ళకి అది ప్రాబ్లంగా అనిపించదు. అందుకని ఆమె అంత రిస్క్ తీసుకుని వెళ్ళింది తెలుసా. ఇలాగ బైబిల్ ఇంకోటి చూస్తాం చూడండి, ఎగ్జాంపుల్ చెప్పడం చేస్తాను. బైబిల్ చూడండి, ఎలీషా టైంలో యెరూషలేము పట్టణాన్ని శత్రులు ముట్టడి వేసేశారు. భయంకరమైన కరువు. ఎంత కరువు వచ్చిందంటే సొంత తల్లులే బిడ్డలను చంపుకొని ఈరోజు నీ బిడ్డను చంపేసి తినేద్దాం, రేపు నా బిడ్డని చంపుకొని తిందాం అనేంత భయంకరమైన కరువు వచ్చింది. పావురూపు రెట్టే చాలా రేటుకి అమ్మారంట ఆ మూమెంట్లో. అంత భయంకరమైన తీవ్రమైనటువంటి కరువు తెలుసా, అంత తీవ్రమైన కరువు. ఒకసారి ఆలోచించండి, నిజంగా అది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనకు అది తెలియదు, మనకేంటంటే కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం ఉండి కొంచెం లోటు ఉంటేనే మనం చాలా మెంటల్గా ప్రెషర్ తీసేసుకుంటూ ఉంటాం. కానీ మీకు తెలుసు అసలు అక్కడ కరువు ఎంత బలంగా ఉందంటే పిల్లల్ని కూడా చంపుకొని తినేస్తున్నారంటే. ఆలోచించండి కరువు ఎంత భయంకరంగా ఉందో. అసలు అంత స్థితిలోకి అంత అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత నిజంగా అందులో బయటకు వస్తాను ఎవరిని ఊహిస్తారా? మన స్థితి మారుతాను ఊహిస్తారా? ఒకళ్ళ మార్పు స్టార్ట్ అయినా ఆహారం మన వరకు వచ్చేసరికి ఎప్పుడవుతుందో, ఈలో బ్రతుకుతామో సస్తామో. ఎందుకంటే పెద్ద పెద్దలుగా లేదు అక్కడ, మనకి వచ్చేసరికి ఎంత టైం పడుతుందో. సొసైటీలో మనం అల్పమైనటువంటి వాళ్ళం అని బహుశా ఆ రకమైన ఫీలింగ్ చాలామందికి ఉండొచ్చు. కానీ మీకు తెలుసా ఆ టైంలో మూమెంట్ వస్తే ఎలీషాతో దేవుడు మాట్లాడన్నాడు, ఇంకో 24 గంటల రేపు ఈ టైం కల్లా మొత్తం పోద్ది, చాలా సమృద్ధిగా ఉంటుంది, మంచి పిండి దొరుకుతుంది, అందరికీ కడుపునాడు దొరుకుతుంది, ప్రాబ్లం ఉండదు, 24 hours సాల్వ్ అయిపోద్ది అని చెప్పాడు ఎలీషా రాజుకి. యెరూషలేము రాజు చెప్పాడు ఆ మాట. మీకు తెలుసా ఆ మాట చెప్పినప్పుడు రాజు అయితే కొంచెం నమ్మాడు, బాగానే ఉంది. కానీ రాజు దగ్గర ఉంటాడు చూడండి, రాజుకు ఒక రకంగా రైట్ హ్యాండ్. ఆయన ఏమంటాడు తెలుసా, దేవుడు కనుక ఆకాశ వాక్యం తెరిచినా కిటికీలు తెరిచినా సరే నువ్వు చెప్పినట్టుగా ప్రాబ్లం సాల్వ్, అంత త్వరగా ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్సే లేదా, ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్సే లేదా, అవకాశమే లేదన్నాడు. ఎందుకని ప్రాబ్లం అంత పెద్దదిగా ఉంది. ఎలీషా చెప్పిన తర్వాత కూడా, ఎలీషా చెప్పలేదనుకో మనందరం అలాగే ఉండాలి. కానీ దేవుడు ఎలీషాని పంపించాడు, మాట చెప్పాడు. ఓ మాట చెప్పిన తర్వాత నిర్ణయం నీది. జీవము మరణం ఆశ్రమం శాపం దేవుడిని ఎదుట పెట్టేస్తాడు, నువ్వేం తీసుకుంటావు? ఎలీషా అయితే అన్నాడు, రేపు టైంలో ప్రాబ్లమే సాల్వ్ అయిపోద్ది, ఇంకో 24 hours మీరు ఓపెడితే చాలు ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అన్నాడు. కానీ ఆ రాజును అనుకున్నటువంటి ఆయన, ఒక రైట్ హ్యాండ్ ఉన్నటువంటి ఆయన అన్నాడు, లేదు అసలు సమస్య లేదు, దేవుడు పరలోకం కిటికీలు తెరిచినా సరే, అంటే దేవుడు ఒక రకంగా ఆకాశాన్ని తెరిచి దేవుడి స్వయం కుమ్మరించినా సరే ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎలీషా చెప్తుంది కరెక్ట్ కాదు, అలాంటి మాటలు నమ్మకండి. ఎందుకంటే ఎలీషా చెప్తున్న దానికి వాళ్ళ యొక్క స్థితికి చాలా వ్యత్యాసము ఉంది. అప్పుడు అనిపిస్తుంది, ఎలీషా చెప్పే మాటలు మనం నమ్మకూడదు, వాళ్ళు అలాగే చెప్తారులే, పాస్టర్లు కదా, ప్రవక్తలు కదా, అలా అలాగే చెప్తారులే. కానీ మరింత సీరియస్గా మనం వాక్యం తీసుకోకూడదు అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. నువ్వు సీరియస్గా తీసుకోకపోతే నీ జీవితం మారనే. నా మాట సీరియస్గా తీసుకుని చెప్పట్లేదు, దేవుని యొక్క వాక్యాన్ని సీరియస్గా తీసుకోమని చెప్తున్నాను. అది ఎవరైతే సీరియస్గా తీసుకొని దేవుడు ఒకటి చేస్తానని చెప్పాడో అది నా జీవితంలో జరుగునుగాక అని ఎప్పుడైతే అనుకొని ఆ స్టాండ్ తీసుకుంటారో వాళ్ళ లైఫ్లో జరుగుతాయి కార్యాలు. అది ఎప్పుడైతే ఎలీషా చెప్పేసి వెళ్ళిపోయాడు.
మీకు తెలుసా, ఆ తర్వాత మీరు బైబిల్ మీరు చూడండి, దేవుడు ఎలా కార్యం జరిగింది చెప్తున్నాను చూడండి. నలుగురు కుష్ఠవ్యాధి గల వాళ్ళు ఈ రాజ్యం ఎక్కడో పట్టణానికి దూరంగా మూలన ఎక్కడో ఉంటారు, వాళ్ళు కొండల్లో లోయల్లో బ్రతుకుతారంట కుష్ఠవ్యాధి గల వాళ్ళు. వాళ్ళ మీద ఇంకా కరువు ఇంకా ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళకే ఓ రకం మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి పిల్లల్ని చంపుకొని తినేస్తున్నారు. కుష్ఠవ్యాధి గలను ఎవరు చూస్తే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. కానీ ఆ నలుగురు కుష్ఠవ్యాధి గల అనుకున్నారు, మనం ఎక్కడున్నా చచ్చిపోతాం, మనం ఇలా ఊరిని కూర్చొని చచ్చిపోతాం. వెనక్కి వెళ్ళి పట్టణంలోనికి వెళ్దామంటే పట్టణంలో యాక్చువల్గా ఆహారమే లేదు. ఇటు బయటికి వెళ్ళి శత్రువులు ఉన్నారు, ఖచ్చితంగా మనల్ని చంపేస్తారు. వాళ్ళు అనుకున్నారు ఊరిని కూర్చొని ఏం చేస్తాం, ఎలా చచ్చిపోతాం కాబట్టి అదేదో ఇటే బయటికే వెళ్దాం, పట్టణం దాటి బయటికి వెళ్దాం, ఏం జరుగుతుందో చూద్దాం, ఎంత కూర్చొని ఇలాగనే మనం ఉంటాం అని నలుగురు కుష్ఠవ్యాధి గల వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు చాలా బలహీనలే, కానీ మెంటల్గా మాత్రం వాళ్ళు చాలా బలంగా అనుకున్నారు ఎలాగైనా చచ్చిపోతాం, అప్పుడు ఎక్కడే ఉండడం ఎందుకు, పట్టణం దాటి బయటికి వెళ్దాం అని వెళ్ళడం స్టార్ట్ చేశారు. వెళ్ళినప్పుడు చూస్తే మీకు తెలుసు అక్కడ అద్భుతం ఏంటంటే, ఆ శత్రులు వాళ్ళ గుడారాలన్నింటినీ వెండి బంగారాలు ఆహారం అంతా వదిలేసి వాళ్ళు పారిపోయారు. కారణం ఏంటంటే దేవుడు అంట భయంకరమైన గుర్రముల రథముల శబ్దాన్ని వినిపించాడంట వాళ్ళకి. కుష్ఠవ్యాధి గల వాళ్ళకి వీళ్ళకి నిలబడలేదు, కానీ శత్రులకే వినబడింది. దేవుడు అద్భుతాలు ఎలా చేస్తారో అసలు ఆలోచించండి. దేవుడు అలా కార్యం స్టార్ట్ చేస్తే మన జీవితంలో ఈజీగా కార్యం స్టార్ట్. కొంతమంది చెవుల్లో దేవుడు మాట్లాడితే పనులు ఈజీగా అయిపోతాయి. మనం అలా నమ్మకం ఉంచాలి. ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మనమేం మాట్లాడతాం, నువ్వు మాట్లాడద్దు, దేవుడు మాట్లాడాలని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు మాట్లాడి నువ్వు అనుకుంటే వాళ్ళు ఏది వినాలో, వాళ్ళు ఏది వింటే నీ లైఫ్లో కార్యం జరుగుతుందో దేవుడు వాళ్ళ చెవులో అది ఊతాడు. అది అలా భయంకరమైన శబ్దం వారు వినప్పుడు వాళ్ళు అనుకున్నారు యెరూషలేము రాజు, ఆ ఐగుప్తు రాజు, నాలుగు పెద్ద పెద్దలందరూ కొంతమందిని కొన్ని రాజ్యాలను పోగేసుకొని డబ్బులు తీసుకొచ్చి వస్తున్నట్టున్నాడు అనుకొని ఉన్న పల్లాన ప్రాణాలను కాపాడుకుని పారిపోయారు. అప్పుడు మందే పై చేయి అనుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్క క్షణంలో వెనక్కి వెళ్ళి తిరిగారు. ఒకసారి ఆలోచించండి. ఉన్నదంతా వదిలేసి పారిపోయారు. ఈ కుష్ఠవ్యాధి గల వాళ్ళు పట్టణం దగ్గర బయటకు వెళ్ళేసరికి టెంట్ల నిండా భోజనం బంగారం అంతా ఉంది. శుభ్రంగా తిన్నారు, బంగారం తీసుకున్నారు, ఓ దగ్గర తీసుకెళ్ళి దాచుకున్నారు. మళ్ళీ సెకండ్ రౌండ్ వచ్చారు, ఇంకా తీసుకెళ్దాం బంగారం అనుకొని. వాళ్ళు అన్నాడు, పట్టణం అంతా ప్రాబ్లం ఉంది కదా, మనం ఇక్కడ ఇంత సమృద్ధిగా మనం ఉంటున్నాం, పాపం వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు కదా, ఇది ఎలా మనం చేయడం మనకు న్యాయము కాదు అనిపించి అక్కడ వెళ్ళి ఆ పట్టణం ఉంటే ఒక వ్యక్తికి చెప్పినప్పుడు వెళ్ళి రాజుకి చెప్తాడు. అప్పటికి రాజు కూడా నమ్మకం కల తెలుసా, శత్రుల యొక్క ప్లాన్ ఏమో వాళ్ళు ఎక్కడ మోటివేషన్ ఉండుంటారు, ఇలా మనం వెళ్తే మన అందరినీ వాళ్ళు దక్కించుకుంటారు, చంపేస్తారు, ప్లాన్ చేస్తారేమో శత్రులు అనుకుంటారు. ఇప్పుడు ఒక ఆయన అంటాడు, రాజపురం పని చేద్దాం, అందరూ వెళ్ళొద్దు, ఓ నలుగురిని పంపిద్దాం, వాళ్ళు తిరిగి వస్తే నిజమో కాదు వాళ్ళు చూసుకొని వస్తారు. నిజంగా కొంతమందిని పంపిస్తాడు రాజు. వెళ్ళి చెక్ చేస్తే నిజంగా సమృద్ధి అక్కడ ఉంది. అప్పుడు ఎప్పుడైతే లోపలికి వచ్చి రాజు క్వశ్చన్ చెప్తారో అందరూ వెళ్తారు, సమృద్ధి వెళ్ళి మంచి అక్కడ బైబిల్ మీరు చూడండి శ్రేష్టమైనటువంటి పిండి అంట. వాళ్ళు నార్మల్ కరువు లేనప్పుడు అన్ని మాలు ఉన్నప్పుడు తిన్న దానికంటే దేవుడు తలదూర్చి పరిస్థితులు మార్చిన తర్వాత వాళ్ళన్నీ బాగున్నప్పుడు తిన్నటువంటి శ్రేష్టమైన ఆహారం కంటే ఇంకా శ్రేష్టమైనటువంటి దేవుడు వారికి కరువు టైములు ఇచ్చాడు. మీకు తెలుసా బైబిల్లో విషయం అందరూ అనుభవించారు, ఒక వ్యక్తి తప్ప. మీకు తెలుసా, ఒక వ్యక్తి తప్ప. దేవుడు ఆకాశ వాకిని తెరిచినా సరే ఇది జరగదన్నాడు చూసారా, ఆ ఒక వ్యక్తి చచ్చిపోయాడు. మనకు ఆశ అంటే ఒక వ్యక్తి ఎలా చచ్చిపోతాడు, ఎందుకంటే దేవుడు చెప్పాడు కానీ దాన్ని నమ్మలేదు. ఆయన అంటున్నాడు ఎలీషా ఇలా జరుగుతుంది అన్నాడు, ఆయన అంటున్నాడు జరగదు అన్నాడు. ఆయన అనుకున్నాడు, ఆయన అనుకుంది ఆయనకి మాత్రమే జరగలేదు, అందరికీ జరిగింది. అంటే చూడండి, అందుకంటే చూడండి మన విశ్వాసం చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఎందుకంటే జస్ట్ మనం పైకి రావడానికి కాదు. నేను చెప్తాను కుష్ఠవ్యాధి విషయంలో క్వశ్చన్ చెప్తాను, నేర్చుకోండి. కుష్ఠవ్యాధి ఎందుకు దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడతాడు తెలుసా. నేనున్న స్టేజ్లో బహుశా నాకు అన్నీ బాగున్నప్పుడు నాకు ఇది సరిపోద్ది, నేను ఇంకా పెద్దగా ఎదగాలి, నేను ఇంకా బలపడాలి, నేను అనుకోవాల్సిన అవసరం బహుశా నాకు లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం నాకున్నది చాలు, నాకు ఇంకేం అవసరం లేదండి, కానీ నాకు విశ్వాసంతో కూడా పని లేదని అంటాము. నేను అంటాను నువ్వు ఖచ్చితంగా నీకు విశ్వాసం ఉంచడం అవసరం, నీకు సరిపోతుంది కాబట్టి నువ్వు అవసరం అంటున్నావు. కానీ అంటే ఇంకా నువ్వు కొంచెం విశ్వాసం ఉంచు, ఇంకా కొంచెం ఎక్కువ దేవుడు నీకు ఇస్తాడు, అది నువ్వు కొంతమందికి సపోర్ట్ చేయొచ్చు కదా. కొంచెం దేవుడు ఎంతో మనం దీవించడానికి ఇష్టపడతాడు తెలుసా. కేవలం నిన్ను పోషించడానికే కాదు, నువ్వు ఆ స్టేజ్ దాటిన తర్వాత నువ్వు ఇంకో 10 మందిని పోషించడం కోసమైనా సరే నువ్వు పైకి రావడం కోసం మనం ఆలోచించాలి తెలుసా. కుష్ఠవ్యాధి గల వాళ్ళు కడుపు నిండిపోతుంటే మనకుందే అమ్మాయి హ్యాపీగా ఉన్నాంలే, వీళ్ళు ఎవరు మనల్ని పట్టించుకోలేదు, వాళ్ళకెందుకు మనం చెప్పాలనుకోలేదు. మనం బాగున్నాం, వాళ్ళు కూడా బాగుంటే బాగుంటుంది కదా. వాళ్ళు తినగా వాళ్ళు దాచుకోగా మిగిలిన దానికి అనుకున్నారు వాళ్ళు, మిగిలిన కూడా మనం చెప్దాం తెలుసా. దేవుడు మనల్ని కూడా బేసికల్గా ఇష్టపడుతున్నాడు.
మనం కూడా ఫైనాన్షియల్గా బలపడడం కోసం ఆశపడాలి. ఎందుకో తెలుసా? నువ్వు బాగా సంపాదించుకుని, నువ్వు మంచి బట్టలు వేసుకుని, నువ్వు మంచిగా బతికి, నువ్వు గొప్పడో కనబడ్డాను కాదు. నేను బాగుంటే, నేను బెటర్గా ఉంటే, నా కెపాసిటీ పెరిగితే నేను ఇంకొద్దరికి నేను సపోర్ట్ చేయగలుగుతాను కదా అని ఆలోచించాలి. దేవుడు అబ్రహాముని దీవించి, అబ్రహాం నువ్వు గొప్పడు అవుతున్నాను లేదు, నువ్వు ఇతరులు దీవెనకరంగా నువ్వు ఉంటావు దేవుడు చెప్పాడు. నువ్వు ప్రాబ్లం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు అంతసేపు నువ్వు బతడమే కాదు, దేవుడు నిన్ను ఎలా లేవనెత్తడానికి ఇష్టపడతానంటే, నీ స్థాయిని అంత గొప్ప మనిషికి ఇష్టపడతానంటే, నిన్ను పైకి లేపి నీ కింద ఇంకా నువ్వు ఒకరిద్దరు నువ్వు సహాయం చేయగలిగే కెపాసిటీలో పెట్టాలని దేవుడు అనుకుంటున్నాడు. కాకపోతే మనం ఎలా ఆలోచించిన అల్పంగా ఆలోచిస్తున్నాం. ఎలా ఆలోచిస్తున్నాం? నేను బతికితే చాలు, దేవుడు నాకు అనుదిన ఆహారం నాకు ఇస్తే చాలు మనం అనుకుంటున్నాం. కానీ విశ్వాసం ఏం చేస్తుందంటే, నువ్వు పైకి రావడమే కాకుండా నువ్వు ఇంకొద్దరు ముగ్గురికి సహాయం చేసేటువంటి స్థితిలో దేవుడు పెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగ ఆలోచించడం మనం నేర్చుకోవాలి. మనం అనుకుంటే ఇలా చెప్పాను, మాకే లేదండి, మేము ఇంకోలు పెట్టడం ఏంటండి అనుకుంటాను అనుకుంటాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆలోచన నువ్వు విశాలపరుచుకో అంటాను. నీ ఆలోచనని విశాలపరుచుకో. ఎందుకంటే దేవుడు తల్లు కూడా సహాయం చేయాలనుకుంటున్నాడు, నిన్ను వాడుకుందని దేవుడు అనుకుంటున్నాడు. అందుకే దేవుడు దీవించడానికి ఇష్టపడతాడు. అందుకని దేవుడు దీవించినప్పుడు అంత విస్తారంగా దేవుడు దీవించడానికి ఇష్టపడతాడు. అంటే నేను దీవెన ఆశీర్వాదాల కోసం నేను మాడుతున్నప్పుడు శరీరానుసారంగా మనం గొప్పలు అయిపోతాం, మనం బాగా డబ్బు సంపాదన చేసుకుందాం, మనం గొప్పగా బతికేద్దాం, అంత అల్పమైనటువంటి ఆశీర్వాదాల కోసం నేను మాట్లాడట్లేదు. అంత అల్పమైన ఆశీర్వాదం కోసం మాట్లాడట్లేదు. మనం పైకి వస్తూ మనకి ఎంత కెపాసిటీ ఉండాలని మనం ఆశపడాలంటే, మనం ఇంకొద్దరిని కనీసం పైకి తేగలమా అన్న రీతిలో మనం ఆలోచించేటట్టుగా ఉండాలంటాను. ఆ దేవుడు అలా మనల్ని పైకి రావడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే స్వార్థంగా ఆలోచించి నాకు బాగుంటే చాలని ఇప్పుడు అలా అనుకోండి. ప్రభువు నువ్వు నన్ను దీవించు, ఎంతలా దీవించాలంటే నేను ఇంకోళ్ళు సహాయం చేసి అంతలా నన్ను దీవించు అని అక్కడ స్టార్ట్ చేయాలి విశ్వాసంతో. మనం ఆర్థికంగా బలపడాలని ఎందుకు మనం ప్రార్థన చేస్తాం? ఎందుకంటే నువ్వు అన్నీ బాగుండి నువ్వు కడుపు నిండితే నువ్వు హ్యాపీగా ఇంట్లో పడుకోమని కాదు. నువ్వు కడుపు నిండిన తర్వాత నీకు ఇంట్లో మిగిలితే నువ్వు ఇంకోళ్ళు సహాయము చేయాలి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు వాళ్ళు కూడా నీవు నమ్మినటువంటి దేవుని దగ్గర వాళ్ళు కూడా వస్తారు. అది ఒక విశ్వాసం ఏంటి బలహీనంగా ఉంటే ఆయనకి విశ్వాసంలో బలపడతాడు. ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే చూడండి, మనం కూడా అందుకంటాను చూడండి, నీ నిర్ణయం అందుకని అంత ఇంపార్టెంట్ అంటున్నాను. మనం బలంగా అనుకోవాలి కొన్ని కార్యాలు. ఒక డిసిషన్ మనం తీసుకోవాలి తెలుసా? ప్రతిసారి వాక్యంతో ఒక డిసిషన్ తీసుకోవాలి. వాక్యం చెప్తాను, దేవుడు ఇలా చెప్తున్నాడు, నేను ఇక్కడుండి ఇలాగ నేను ఎందుకు బతకాలి, నేను ఇంత మెంటల్గా సఫర్ అవుతూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నేను ఎందుకు ఇలా సఫర్ అవ్వాలి, నేను కూడా పైకి రావాలి, దేవుడు చేస్తాడు అని కుష్ఠవ్యాధి గలలాగా మనం కూడా అంత బలంగా అనుకోవాలి తెలుసా? నేను ఇంట్లో కూర్చుంటే ఏంటి వస్తుందో నాకు ఆలోచించాలి. మనం ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది? నేను చర్చికి వెళ్తాను, వాక్యం వింటాను, వాక్యం నాకు విశ్వాసాన్ని ఇస్తుంది, ఆ విశ్వాసం సమస్తాన్ని సాధ్యపరచుకుంటాను మనం అనిపించాలి మనకి. కానీ ప్రాబ్లం ఏంటంటే, మన ప్రాబ్లం మేదసుకుని ఇంట్లో కూర్చొని చెందబడతాం. కానీ చర్చకు వచ్చి వాక్యం విని మన మైండ్ని విశాలపరచుకొని ఆశను చిగురింపజేసుకొని దేవుని యొక్క సపోర్ట్తో పైకి వద్దామని ఆలోచించట్లేదు. మనం ఎంతసేపు నేను బాగుంటే నేను ఏదో రకంగా పైకి రావాలి, ఎంతసేపు మీరు కష్టపడి ప్రయత్నం చేస్తున్నారు. మీరు వేకునే లేచి చాలా రాత్రి తర్వాత పండుకోనొచ్చు, కష్టార్జిత మహాన్ తినడం వేస్ట్. దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఉదయాన్నే లేచి రాత్రి కష్టపడిపోయి నేను కష్టపడి తప్ప తినలేను బతకలేను అనేటువంటి ఆ మెంటాలిటీ చెప్తున్నాను. ఉదయాన్నే లేవడం గురించి చెప్పట్లేదు. నేను ఉదయాన్నే లేస్తే తప్ప, ఉదయాన్నే అర్లీగా లేచి లేట్గా పడుకుంటే తప్ప నేను బతకలేను అన్నటువంటి మెంటాలిటీని బయటకు వచ్చేయండి. మనం అనుకుంటే కాదు, దేవుడు అనుకుంటే కదా అన్న అభిప్రాయాన్ని మనసులో స్థిరపరచుకోవాలన్నాను. అలా అనుకున్నప్పుడు దీన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అనుకొని ఉండిపోము. ఆ రక్తస్రావ స్త్రీలాగా లేదా కుష్ఠవ్యాధి గలలాగా అలా ఉండిపోము. ఏదున్నా సరే ఉండి ఏం చేస్తాం? ఎంతవరకు మనకు బలం మీద మనం ఆధారపడ్డాం, వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఏదో మూమెంట్లో ఖచ్చితంగా దేని చూడడం మనం స్టార్ట్ చేయాలి. ఒకటి వర్కౌట్ మనం కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, అయినా సరే అలాగ ఉంటున్నాం అనుకున్నప్పుడు ఏం చేయాలి? దేవుని వైపు చూడడం ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి, టైం వేస్ట్ చేయకుండా. ఎందుకంటే కుష్ఠవ్యాధి గల అలా ఉండాలన్నాను. వాళ్ళ నిర్ణయమే వాళ్ళని బతికింపజేసింది తెలుసా? చెప్పండి, వాళ్ళ నిర్ణయం ఏంటంటే రాజ్యాన్ని పోషించింది. ఆ మూమెంట్లో నలుగురు కుష్ఠవ్యాధి గల వాళ్ళ నిర్ణయము రాజ్యాన్ని పోషించింది. నిర్ణయం ఎంత బలమైంది ఒకసారి ఆలోచించండి. ఇంకా అదే సిచ్యువేషన్లో నాకున్న చిన్న ఉద్యోగం, నాకున్న ఇలాగే జాగ్రత్త ఇలా బతికేస్తాను అనుకుని బతకాలన్నా మీరు అలాగే బతకచ్చు, దేవుడికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ నేను ఎంతకన్నా బెటర్గా ఉంచాలని బహుశా దేవుడు ఏమైనా సిద్ధపరచుంటే నువ్వు ఎందుకు మిస్ అవ్వాలి? ఎందుకు మిస్ అవ్వాలి అంటే దేవుని బట్టి చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను. మనందరి సంగతి చెప్తున్నాను నేను. మనం ఇప్పుడు ఎంతలో ఉన్నామో అంతకంటే బెటర్గానే దేవుడు మనల్ని పెట్టాలని ఇష్టపడుతున్నాడు. అందుకు దేవుడు విశ్వాసాన్ని బలపరచిన ప్రయత్నం చేస్తాడు.
అంటాను, మనం ఉన్న స్థితిలో అలా ఉండి అక్కడ రాజపడ్డం మానేసి ఉన్న స్థితి అలాగే ఉండడం ఎందుకొని విసుగుదలు రావాలి మనకి ప్రస్తుతం స్థితిని బట్టి, ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి. నేను ఎంతకన్నా బెటర్ నా లైఫ్ని మార్చుకోవాలి, నా కుటుంబాన్ని మార్చుకోవాలని కుష్టివ్యాధి గల్ల మనకు అనిపించాలి. అలా అనిపించిన నాడు బలంగా దేవుని సాగడం స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేస్తే అడ్డులు వస్తాయి, ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే నువ్వు ముందుకెళ్తాను ఖచ్చితంగా సాతాను వ్యతిరేకిస్తాడు. కానీ నువ్వు ఇంకాను కొంచెం ఆ మూమెంట్లో నువ్వు ఇంకా బలం రక్తస్రావాల స్త్రీలాగా మనుషులు ఛేదించుకుంటూ నువ్వు వెళ్తే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన కానీ ఖచ్చితంగా మనం పొందుకొని తీరుతాం. ఎందుకంటే విశ్వాసం అంత బలం ఏంటంటే, నీకు విశ్వాసం ఉంటే సాతాను సైతం నిన్ను ఆపలేడు. తెలుసా, సాతాను సైతం ఆపలేడు. రక్షణ పొందాలని ఒక మనిషి అనుకుంటే సాతాను ఆపగలడా? ఖచ్చితంగా ఆపలేడు. మిగిలిన ఆపగలరా? మిగిలిన కూడా ఆపలేడు యాక్చువల్గా, నువ్వు బలంగా అనుకుంటే. అందుకంటే చూడండి, సాతాను కూడా రక్షణ మూమెంట్లో కనుక నిన్ను కనుక ఆపలేకపోతే నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు ఎలాగో పరలోకంకి వెళ్ళిపోతావు. కానీ పరలోకంకి వెళ్ళే లోపు ఈ లోకంలో ఎఫెక్టివ్గా ఉండకుండా, నువ్వు ఎవ్వడికి పనికి రాకుండా విశ్వాసంలో భక్తులు ఉండే చచ్చిపెట్టేట్టుగా సాతాను కూడా నిన్ను ప్రేరేపిస్తాడు. అంటే చూడండి, విశ్వాసలంగా మనం ఎలా బతకాలని దేవుడు ఆలోచిస్తున్నాడు తెలుసా. నువ్వెవ్వరికి ఉపయోగకరమైన పాత్ర లేకుండా చచ్చిపోవడం దేవునికి ఉద్దేశం కాదు. నువ్వు ఉన్నావంటే ఎవరికి ఉపయోగపడాలి, అందుకే దేవునికి ఆశిస్తున్నాడు. అందుకే దేవుడిని బలనిస్తాడు, అందుకే దేవుడిని పైకి తీసుకొస్తాడు, అందుకే నేను అన్ని రకాల దేవుడు బలపరుస్తాడు. ఎందుకని నువ్వు ఒక్కడే పైకి రావడం కాదు, దేవుని ప్లాన్ ఎప్పుడు అలా ఉండదు. దేవుడు చాలా విశాలంగా ఆలోచిస్తాడు. నువ్వు ఒక్కడి గురించి కాదు, దేవుడు చాలా బ్రాడ్గా ఆలోచిస్తాడు అన్నాను. అంటాను, మనం 10 మందికి ఉపయోగపడాలి అనుకుంటే, ప్రభు నన్ను ఎంతగా దీవించాలంటే నేను నిండు పాత్ర ఉండాలి, పొంగి పొరలాలి, పొరులుతుంటే 10 మంది నన్ను బట్టి వాళ్ళు బ్రతకాలి, లేదా వాళ్ళకి సపోర్ట్గానే ఉండాలి అన్న ఆలోచనతో బ్రతకడం నేర్చుకోవాలి మనం. దేవుడు యాక్చువల్ అలాగనే ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే చూడండి, రక్షణ ఎలాగో పొందేసాం, మనం చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏం చేస్తారు, చర్చికి క్యాజువల్గా నామకార్థం చర్చకు వస్తుంటే, ఎందుకంటే మంచి క్రిస్టియన్స్ కదా, చర్చికి రాకపోతే గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ గిల్టీ ఫీలింగ్ వస్తే బాగోదు. కాబట్టి మన యొక్క కాన్షియస్ని సాటిస్ఫై చేసుకోవడానికి, మన మనస్సాక్షిని తృప్తిపరచుకోవడం చర్చకు వస్తుంటాం. చర్చకు వస్తే వెళ్ళిపోతున్నాం, చర్చకు వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ప్రసంగం బాగుందంటే ఓకే బాగుంది అనుకున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ప్రసంగం నేను ప్రేరేపిస్తూ నిర్ణయం తీసుకోవాలి కదా. ఆ చిన్న చిన్న నిర్ణయాలే కదా నిన్ను ఉన్నతమైన స్థితిలో నిన్ను నడిపిస్తాయి. నిర్ణయం తీసుకోకుండా నువ్వు వాక్యం ఎంత బాగా విన్నా సరే యూజ్ ఏమీ ఉండదు. ఆ నిర్ణయమే నేను నరకం నుండి పరలోకానికి నిన్ను తీసుకొచ్చింది. అలాగే నిర్ణయమే ప్రస్తుత స్థితి నుండి ఉన్నతమైన స్థితిలో నిర్ణయమే తీసుకొస్తుంది. అంటే దేవుడైతే చాలా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నేను ప్రతి ప్రసంగంలో ఎక్కడో చిన్న చిన్న నిర్ణయాలు తీసుకొని దేవుడు సపోర్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు పైకి తీసుకుని ఇష్టపడుతున్నాడు. దేవుడు నేను అవకాశం ఇస్తానని దేవుడు చాలా చేద్దాం అనుకుంటాడు. యాయిర్లాగా మనం కూడా విశ్వాసం దేవుని ఆకర్షిస్తే దేవుడు ఏదో చేద్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా నీ వైపు ఆకర్షించబడతాడు, నీ దగ్గరకు వస్తాడు, నీ లైఫ్ దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ప్రార్థన చేస్తాం, అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.